నమస్తే, వెల్కమ్ టు జీ తెలుగు న్యూస్ మార్నింగ్ డిబేట్. నేను సునీత. తెలంగాణలో రైతు భరోసా నిధులను సీఎం రేవంత్ రెడ్డి విడుదల చేశారు. ఈ సందర్భంగా గత బీఆర్ఎస్ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. కేసీఆర్ 10 ఏళ్ల పాలనలో 7 లక్షల కోట్ల అప్పు చేసి ధనిక రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి నెట్టేశారన్నారు. కల్వకుంట్ల కుటుంబం చేసిన తప్పుల భారం ఇప్పుడు తమ ప్రభుత్వం భరిస్తోందన్నారు. బకాయిలు పెట్టింది బకాసురుడు అని కొట్టి పాపం మాక అంటూ కూడా ఆయన మండిపడ్డారు. అయితే దీనిపైన బీఆర్ఎస్ నేత మాజీ మంత్రి హరీష్ రావు కూడా స్పందించారు. సీఎం తప్పుడు లెక్కలు చెబుతున్నారంటూ ఫైర్ అయ్యారు. రాష్ట్రంలో నెలకొన్న రైతు భరోసా పాలిటిక్స్ పైన ఇవాళ డిబేట్ లో మనం చర్చించబోతున్నాం. ఇవాళ డిబేట్ లో మనతో పాటు పార్టిసిపేట్ చేస్తున్నారు సతీష్ గారు ఉన్నారు, బీఆర్ఎస్ నుంచి మనతో పాటు స్టూడియోలో అందుబాటులో ఉన్నారు. అండ్ అదేవిధంగా కస్బా శ్రీనివాసరావు గారు కాంగ్రెస్ నుంచి, అండ్ వెంకటరెడ్డి గారు జాయిన్ అయ్యారు బీజేపీ నుంచి, ఇక వివి రావు గారు రాజకీయ విశ్లేషకులు. అందరికి వెరీ గుడ్ మార్నింగ్ అండి. నమస్తే. నమస్తే. సో ముందుగా సతీష్ గారు మీతో స్టార్ట్ చేద్దాం. సో గత పాలనలో మీరు చేసిన అప్పులు, మీరు చేసిన తప్పులు ఇప్పటికీ కాంగ్రెస్ ప్రభుత్వం భరిస్తుంది. ఇన్ని వేల కోట్లు వేస్తున్నా కూడా మా పైన ఇంకా విమర్శిస్తున్నారు అంటూ కూడా రేవంత్ రెడ్డి సీరియస్ అయ్యారు. అట్ ద సేమ్ టైమ్ హరీష్ రావు కూడా కొన్ని కమెంట్స్ చేస్తారు. ఆర్థిక మంత్రి చేసిన మాట్లాడిన మాటలు కానీ, సీఎం రేవంత్ రెడ్డి చెప్పిన లెక్కలు కానీ ఎక్కడ మ్యాచ్ అవ్వట్లేదు, ఇద్దరికి మ్యాచ్ అవ్వట్లేదు, అంత తప్పులుగా మాట్లాడుతున్నారని చెప్పేసి అంటున్నారు. సో ఏంటి మీకు ఎక్కడ తప్పులుగా అనిపిస్తుంది? రేవంత్ రెడ్డి అంటున్నట్లుగా ఎందుకు మంచి చేసినా కూడా విమర్శిస్తున్నారు అంటున్నారు కాబట్టి ఒకసారి క్లారిటీ. మంచి చేసినా ఎవరు విమర్శించారండి? తెలంగాణ ప్రజలందరూ కూడా ఆహ్వానిస్తారు. ఇలా తెలంగాణ రాష్ట్రంలో చూస్తా ఉన్నాము, మంచి చేసి వాళ్ళు మంచి చేసిరా చెడు చేసిరా మేము ప్రతిపక్షాలుగా మేము విమర్శించడం కాదు, ప్రజలందరూ కూడా తిరుగుబాటు చేస్తా ఉన్నారు. ప్రజలందరూ ఏ భాషలో మాట్లాడుతున్నారు రేవంత్ రెడ్డి గారి మీద కానీ లేకపోతే ఈ కాంగ్రెస్ ప్రభుత్వం మీద అనేది అందరూ చూస్తున్న విషయమే, అందరూ వింటున్న విషయం. ఇలా గతంలో తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత రైతాంగం అంతా రోడ్డు మీద పడింది. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత నీళ్లు లేవు. అప్పుడు ఆంధ్ర పాలకులంతా నీళ్లు కూడా దోసుకున్న పరిస్థితి. తెలంగాణలో నీళ్లు లేక పంటలంతా బీడు భూములు ఉండిపోయినాయి. ఎట్లా మనం ముందుకు సాగాలి? రైతాంగానికి రైతు బంధు పేరుతో ఆక్సిజన్ ఇచ్చి బ్రతికించిన ఘనత కేసీఆర్కి దక్కుతుందండి. ఇప్పుడు ఆ రోజులో మరి పంటలు అద్భుతంగా పొలాలున్నాయి, అద్భుతంగా పంటలు పండించాలి, ముందుకు సాగాలి మన రైతాంగం అని చెప్పేసి పంట చేయూత కింద కొంత డబ్బులు ఇచ్చి ఆర్థికంగా వెసులుబాటు ఇచ్చి ఇంట్లో రైతాంగం ఉన్న బంగారం కాస్త పెద్ద మనుషుల దగ్గర వాళ్ళ దగ్గర చేట్ల దగ్గర పెట్టి కుదబెట్టి వడ్డీకి తీసుకొని పైసలు తీసుకొని పంటలు పండిస్తే ఉన్న పంటను కూడా మరి వడ్డీకి కట్టే పరిస్థితులు వచ్చిన రోజులు కూడా మనం చూసినాం. ఈరోజు రేవంత్ రెడ్డి గారు ఎట్లా పడితే అట్లా మాట్లాడితే చాలా దారుణం అండి. కరోనా సమయంలో కూడా రైతు బంధు వేసిన ఘనత కేసీఆర్ గారిది. ఇలా రాష్ట్రంలో మరి పంటకు మేము 2 పంటలు, ఒక పంట కాదు, 2 పంటలు కాదు 3 పంటలు కూడా ఇస్తాం, కౌలు రైతులకు కూడా పైసలు ఇస్తాం, అది చేస్తాం ఇది చేస్తాం అని చెప్పేసి మరి డంబాకోరు మాటలు మాట్లాడి ఇలా రైతాంగాన్ని మోసం చేసిరు. ఇలా తెలంగాణ రాష్ట్రం అందరూ చూస్తా ఉన్నారు. కేసీఆర్ గారిని పట్టుకుని రాక్షసుడు అని అంటా ఉన్నారు రేవంత్ రెడ్డి గారు. రాక్షసుడు ఎట్లయిందండి? రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ నాయకులు ఒకసారి ఆలోచించాలి. ఇలా తెలంగాణ రైతాంగానికి తెలంగాణ రాష్ట్రం తీసుకొచ్చినందుకు రాక్షసుడా? ఇలా తెలంగాణ ప్రజలందరూ అడుగుతా ఉన్నారు కాంగ్రెస్ నాయకులందరినీ. తెలంగాణ రాష్ట్రం తీసుకొచ్చినందుకు కేసీఆర్ గారు రాక్షసుడయ్యారా? 24 గంటలు కరెంట్ ఇచ్చినందుకు రాక్షసుడయ్యారా? రైతు బంధు ఇచ్చినందుకు రాక్షసుడయ్యాడా? సకాలంలో యూరియా బస్తాలు ఇచ్చినందుకు రాక్షసుడయ్యాడా? సకాలంలో మరి చివరి గింజ వరకు ఎన్ని ఇబ్బందులు వచ్చినా కూడా రైతాంగం పండించిన పంట చివరి గింజ వరకు కొన్నందుకు రాక్షసుడయ్యాడా? లేకపోతే చివరికి ఆఖరికి ఒక రైతు కుటుంబంలో ఎవరైనా చనిపోతే వాళ్ళ కుటుంబం అనాథలు కావద్దు, మనం ఆదుకుందామని చెప్పి రైతు బీమా పేరుతో 5 లక్షలు ఇచ్చినందుకు రాక్షసుడయ్యానా అని చెప్పి ఇలా తెలంగాణ సమాజం మొత్తం అడుగుతా ఉంది. అరే ఎట్లా పడితే అట్లా అడ్డగోలుగా మాట్లాడుతున్నాడు. ఇలా ప్రపంచం మొత్తం ప్రపంచ ఖ్యాతి పొందిన పథకం ఏదంటే రైతు బంధు పథకం అండి. ఈ రాష్ట్రంలోనే కాదు, ఇలా పక్క రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ లో అన్నదాత పేరుతో రైతు బంధు వేస్తున్న సందర్భం మనం చూస్తాం. ఇలా మోదీ గారి ప్రభుత్వంలో కూడా మరి ఏది పిఎం కిసాన్, మోడీ గారి ప్రభుత్వంలో కూడా పిఎం కిసాన్ పేరుతో మరి డబ్బులు వేస్తున్న పరిస్థితి మనం చూస్తా ఉన్నాం. అంటే ప్రపంచ ఖ్యాతి పొందిన పథకం ఈ రోజు రేవంత్ రెడ్డి గారు ఓర్వలేక చూడలేక డబ్బులు వేస్తున్నప్పుడు అలా రేవంత్ రెడ్డి గారు వేసింది ఏంటండి? రేవంత్ రెడ్డి గారు మీ కాంగ్రెస్ నాయకులు సోయి తెచ్చుకోవాలి, కన్ను తెరుచుకోవాలి. తెలంగాణ సమాజం చూస్తా ఉంది. వేసిందే 2 ఎకరాలకు 20 సభలు పెడతారు, 200 మాటలు మాట్లాడతారండి. గత ప్రభుత్వంలో మేము ఎంత అద్భుతంగా కరోనా సమయంలో కానీ ఎన్ని ఇబ్బందులు వచ్చినా, ఆర్థిక సమస్యలు ఎన్నొచ్చినా మన రైతాంగం బాగుండాలని చెప్పేసి కాళేశ్వరం ప్రాజెక్టుతో కోట్ల ఎకరాల సాగు నీరు అందించే విషయంగా మనం పనిచేసినాం. ఇలా హైదరాబాద్ కూడా సాగు నీరు అందే విషయంగా పనిచేసినాం. ఇలా భూగర్భ చెరువులలో
చెరువులన్నీ తవ్వి భూగర్భ జలాలు చెరువులు నింపి భూగర్భ జలాలు పెంచే విషయంగా పనిచేసినాం. అరే వీళ్ళ కాంగ్రెస్ వాళ్ళకు సోయి లేదు, అవగాహన లేదు, ఎట్లా నీళ్లు తీసుకురావడం లేదు, కాళేశ్వరం ప్రాజెక్టు నేను వాడుకోనే లేదని చెప్పి అబద్ధం మాటలు మాడుతారు. ఇలా మానేరు దగ్గర కానీ లేకపోతే అక్కడ నందిమేడ దగ్గర కానీ పంపులు కాళేశ్వరంలో పంపులు ఎత్తిపోస్తేనే కదా ఇలా పంటలకు నీళ్లు వచ్చినాయి గతంలో అని చెప్పి అడుగుతా ఉన్నాం. అంటే కేవలం ఏంటంటే వీళ్ళు భయభ్రాంతులకు గురవుతారండి. 2.5 ఏళ్లు గడిచింది, కాంగ్రెస్ ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ చేసింది ఏం లేదు, ప్రజలందరూ తిరగబడుతా ఉన్నారు. మళ్ళీ మేము ఏ ముఖం పెట్టుకుని ప్రజలకు రావాలి, మేము వేసిందే 2 ఎకరాలకు, మిగతాది వేస్తామో ఏమో ఆ పక్కన ముఖ్యమంత్రి గారు పక్కన ఉన్న నాయకులకు కూడా ఎవరికి తెలియదు. వాళ్ళు అలాంటి పరిస్థితుల్లో డైవర్షన్ పాలిటిక్స్ డైవర్ట్ చేసే దిశగా కేసీఆర్ గారిని పట్టుకుని ఒక మాటలు అనాలి, కేటీఆర్ గారిని పట్టుకుని అనాలి, హరీష్ రావు గారిని పట్టుకుని అనాలి తప్ప వేరేం లేదు. ఇలా ఆయన సభావేదికగా నేను రైతు బంధు 2 ఎకరాలు వేసిన, నార్మల్ గా అయితే 9,000 కోట్ల రూపాయలు, ఒక పంటకు 9,000 కోట్ల రూపాయలు చెప్పిన 2 పంటలకు 18,000 కోట్ల రూపాయలు వీళ్ళు రైతులకు అందజేయాల్సిన అవసరం ఉంది. కానీ వీళ్ళు వాళ్ళు వేసింది ఎంత అండి, 4,000 కోట్లు. మొన్న లాస్ట్ టైం వేసిరండి, గ్రామ సర్పంచ్ ఎలక్షన్స్ ఉన్నాయి కాబట్టి మొత్తం వేసిన సందర్భాలు మనం చూసినట్టున్నాం. అంటే వాళ్ళకి ఎన్నికలు వస్తే వాళ్ళ అవసరాల కోసం, వాళ్ళ ఓట్ల కోసమే ఈ రోజు వాళ్ళు రైతు బంధు వేస్తారు, పథకాలను వాడుకుంటారు తప్ప రాష్ట్రంలో ఎవరి బాగు, ఏ వర్గాని బాగు కోసం కూడా ఏ పథకం సమాజానికి అందజేసిన పరిస్థితి లేవు. మీరు ఎన్నిసార్లు మోసం చేసినా, ఎన్ని కల్లిబొల్లి మాట్లాడినా, ఏది చేసినప్పటికీ కూడా ప్రజలు వినే పరిస్థితులు లేరు. గతంలో కేసీఆర్ గారు చాలా క్లియర్ గా చెప్పారండి, మోసపోతే గోసపడతారని చెప్పారు. ఇలా తెలంగాణ సమాజం, తెలంగాణ రైతాంగం మోసపోయింది, మరి ఇలా గోసపడుతున్న పరిస్థితి చూస్తూ ఉన్నాం. మీరు ఒక విషయం అయితే క్లియర్ చెప్తున్నాం, కాంగ్రెస్ వాళ్ళకు గుర్తు పెట్టుకోవాలి, మీరు తల కిందకు పెట్టి కాళ్ళు పైకి పెట్టి ఎన్ని తపస్సులు చేసినా ప్రజా ఆమోదం పొందలేరు. కేసీఆర్ గారిని ప్రజల గుండెల్లోంచి తీసేయలేరు. మీరు అంటా ఉన్నారు పశుపతి పశుపతి అని మాట్లాడుతున్నారు రేవంత్ రెడ్డి గారు. ఇలా మరి ఒకసారి గుర్తు పెట్టుకోవాలి, ఇలా తెలంగాణ సమాజానికి మీరు ఎన్ని తప్పులు చేసినా, ఈ సమాజంలో ఎన్ని ఇబ్బందులు పెట్టినా రేపు కలికి రాబోతున్నారు అదే కేసీఆర్ గారు, వచ్చి మీ భర్తం పడతారని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. ఓకే అండి సతీష్ గారు, మీ పాయింట్స్ విన్నారు, దానికి సమాధానం చెప్తారు. అంతకంటే ముందు వెంకటరెడ్డి గారు గుడ్ మార్నింగ్. చెప్పండి మేడం. సో వెంకటరెడ్డి గారు, తెలంగాణకు సంబంధించి 3 రోజుల పర్యటన బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ తిరిగారు. అండ్ ఇంకోటి నెక్స్ట్ తెలంగాణలో పాగా వేస్తామంటూ కూడా నితిన్ నబీన్ చెప్పారు. బట్ ఇంకో పక్క సీఎం రేవంత్ రెడ్డి నిన్న కామెంట్స్ లో కూడా అటు బీజేపీకి కూడా ఫైర్ అయ్యారు. 3 అటు బీఆర్ఎస్ కానీ బీజేపీ కానీ కాంగ్రెస్ పాలన 3 సంబంధించి చర్చకు సిద్ధమా అంటూ సవాల్ విసిరడం. అండ్ పశ్చిమ బెంగాల్ ఉడికిన పప్పులు ఇక్కడ తెలంగాణలో ఉడకవు, అక్కడికి మీరు పశ్చిమ బెంగాల్లో అధికారంలోకి రావడానికి 15 ఏళ్ల టైం పట్టిందని చెప్పేసి ఈ రకంగా కమెంట్స్ చేస్తారు. కాబట్టి ఒకసారి వాటికి క్లారిటీస్ ఇవ్వండి, ఏంటి ఏమనుకుంటుంది బీజేపీ వాటిపైన? ఇప్పుడు ఒకటి మేడం, ఇప్పుడు జీ ప్రేక్షకులకు, లైవ్ లో ఉన్న మిత్రులకు, మీకు అందరూ కూడా నమస్తే. గత 3 రోజులుగా మా జాతీయ నేషనల్ ప్రెసిడెంట్, జాతీయ అధ్యక్షులు నితిన్ నబీన్ గారు తెలంగాణలో పర్యటన చేయడం జరిగినటువంటిది. వివిధ సమస్యల మీద వివిధ వర్గాలతోని మాట్లాడడం జరిగింది, చర్చించడం జరిగింది. వచ్చే 2028 ఎన్నికలకు సంబంధించి ఒక వ్యూహాత్మక ఎత్తుగడ ప్రణాళికలన్నింటినీ తయారు చేయడం జరిగింది. నిన్న గట్టేశ్వరంలో జరిగినటువంటి రాష్ట్ర కమిటీ సమావేశంలో, కార్యవర్గ సమావేశంలో కూడా ఆయన మాట్లాడడం జరిగినటువంటిది. ఒక ఉత్సాహాన్ని కలిగించడం జరిగింది భారతీయ జనతా పార్టీ కార్యకర్తలకు, నాయకులకు. ఏ డిఫరెన్సెస్ లేకుండా ముందుకెళ్లేటువంటి ప్రణాళికలను రూపొందించడం జరిగినటువంటిది. మేము మా కోణంలో అనేక తీర్మానాలు నిన్న ఆమోదించడం జరిగింది. దాంట్లో రైతుకు సంబంధించినటువంటి అంశం కూడా ఒకటి. ఇప్పుడు ఆయన రేవంత్ రెడ్డి గారు మాట్లాడేదానికి అర్థం పర్థం లేదు. ఎందుకంటే ఆయన మాట్లాడడం గౌరవ ముఖ్యమంత్రి కాబట్టి కొంత మాకు భాష మీద నియంత్రణ ఉంది, సంస్కారం ఉంది, సభ్యత ఉంది కాబట్టి ఎక్కువ మాట్లాడలేకపోతున్నాము. ఆయన మాట్లాడింది ఒకటే, ఈ మధ్య నేను చెప్పినటువంటిది ఏంటంటే కిషన్ రెడ్డి గారి మీద అటాక్ పెట్టినాడు, ఏమని అడ్డుపడుతున్నాడు నిలువు మెట్రోకు సంబంధించి. చివరికి ఏమైంది అది మీరు అందరం చూసినాం కదా. ఇవాళ ఎందుకు మాట్లాడడం లేదు, దాని మీద ప్రాసెసింగ్ లేదు అధికారులకి, ఆయనకు అంతకంటే తెలియదు, అర్చడం ఒకటే తెలుస్తుంది. ఆఖరికి కేంద్ర మంత్రులను కల్పించిన కిషన్ రెడ్డి గారు అటు వైష్ణవ్ గారిని కట్టలుగానే కలిగించి దానికి ఒక ప్రాసెస్ కమిటీ, దానికి ఒక దారి ఏర్పాటు చేయడం జరిగింది. ఇప్పుడు ఏం చెప్తారండి సమాధానమైన? కాబట్టి ఒక అసహనములో 30 మాసాల తర్వాత రేవంత్ రెడ్డి గారు ఒక తీవ్రమైన అసహనంలో, ప్రజల వ్యతిరేకత స్పష్టంగా కనపడుతుంది. గతంలో కేసీఆర్కి ఏ రకమైనటువంటి అసంతృప్తి ప్రజలకు ఉండిందో అదే పద్ధతిలో వాళ్ళ కనపడుతున్నటువంటి అదే కోణంలో ఆయన కూడా రేవంత్ రెడ్డి గారు కూడా ప్రయాణం చేస్తున్నారు. కాకపోతే ఏంటంటే ఆయన కొద్దిగా తక్కువ తిట్టేవాడు, ఈయన ఎక్కువ తిట్టడం. తిట్టేటువంటి దాంట్లో ఓట్లు పడతాయి అనుకుంటే పొరపాటు అండి. ఏం మాట్లాడుతున్నారు? భాష మీద నియంత్రణ లేదు. ఇది తెలుగు సమాజము, ఇది తెలంగాణ సమాజము, ఒక గౌరవం ఇచ్చేటువంటి పద్ధతి.
మనం ఇంటికి వచ్చినటువంటి గెస్టులకు మనం పాదాభివందనం చేసేటువంటి గొప్ప సంస్కారం ఉన్నటువంటి దాంట్లో రేవంత్ రెడ్డి గారు ఒక ముఖ్యమంత్రిగా మాట్లాడుతున్నటువంటి భాషను అందరూ ఏవగించుకుంటున్నారు. చేయలేని పరిస్థితిలో ఉన్నారు. ఇప్పుడు రైతు బంధు ఉన్నది. రైతు బంధుకు సంబంధించినటువంటిది 2023 ఎన్నికలకు వచ్చినప్పుడు మేడం 12వ వాయిదా చెల్లించాలి కేసీఆర్ గారు. ఎన్నికల నిబంధనలు, నియమావళి, ప్రవర్తన నియమావళి ఇవన్నీ వచ్చిన తర్వాత అది ఆగిపోయింది. హరీష్ రావు గారు రేపే వస్తుంది, మీరు టక్ అని టిక్టింగ్ అని మీకు సెల్ ఫోన్ లో వస్తుంది అన్న తర్వాత ఎలక్షన్ కమిషన్ సీరియస్ గా తీసుకుని ఆపడం జరిగింది. తర్వాత రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత 7,500 కోట్లు చెల్లించిన మాట వాస్తవం. అది 12వ వాయిదా. ఇప్పుడు నిన్న ఆయన రిలీజ్ చేస్తున్నటువంటిది 17వ వాయిదా. 12, 17కు లెక్క పెడితే 12ను వదిలేస్తే 5 వాయిదాలలో ఒక 2 వాయిదాలు ఎగ్గొట్టినాడు. మిగతా 2 వాయిదాలలో 1 ఎకరకు 2 ఎకరాలు వేయడం జరిగింది. నేను కూడా రైతునే కాబట్టి గతంలో నాకు 2 ఎకరాలకు వచ్చింది. ఇప్పుడు ఏమొస్తుందో ఏం రాదో తెలియదు. గతంలో కూడా అంతకుముందు కూడా చేసినటువంటిది ఏంటంటే కొంత చెల్లించినారు, కొందరు చెల్లించినారు, కొందరు చెల్లించలేదు. రకరకాల వ్యవహారాలు జరుగుతున్నాయి. ఒక స్పష్టత లేదు ఆయన దగ్గర. అంటే ఎప్పుడు ఎక్కువ ప్రాఫిట్ వచ్చింది? బీఆర్ఎస్ హయాంలో ప్రాఫిట్ వచ్చిందా మీకు? ఇప్పుడు కాంగ్రెస్ పాలనలో ఏమా రాజకీయాలకు అతీతంగా మాట్లాడుతున్నాను. నేను ఒక రైతులు కాబట్టి, నేను బీజేపీ అధికార ప్రతినిధిని అయినప్పటికీ కూడా బీఆర్ఎస్ కాలంలో టెన్షన్గా వచ్చిన మాట వాస్తవం. ఇది నా బ్యాంక్ అకౌంట్ లో క్రియేట్ అయినటువంటిది ఎట్లా కాదంటే మేడం ఇవాళ నేను కాదని వెళ్ళాను కదా. టెన్షన్గా వచ్చిన మాట వాస్తవం. ఇక తర్వాత ఇది రకరకాలుగా వాళ్ళు వస్తే ఇచ్చేవాళ్ళ అయ్యారా అది నేను చర్చించను. కానీ మళ్ళీ అధికారంలోకి వస్తే ఆర్థిక పరిస్థితి ఎట్లా ఉందా అనుకూలంగా అనేటువంటి మాట పక్కకు పెడితే బీఆర్ఎస్ కాలంలో రైతులకు ఉండేటువంటి ఆక్రోశం ఏదైతే ఉందో ఇప్పుడు చాలా తీవ్రమైనటువంటి వ్యతిరేకత రైతు వర్గంలో ఇవన్నీ ఉన్నటువంటిది. 2 పూర్తిగా ఎగ్గొట్టినాడు. మొన్న నాకు 2 ఎకరాలకు ఇచ్చినాడు. నాకు ఒక 7-8 ఎకరాలు ఉంటుంది. అంతకుముందు బీఆర్ఎస్ గవర్నమెంట్ లో మొత్తం వచ్చింది. రాలేదని ఎందుకనాలా? నాకు 62,000 ఎంతో చాలా సందర్భాల్లో తీసుకున్న అనుభవం నాకు ఉన్నది కాబట్టి నేను కాదనండి. అబద్ధం ఎట్లా ఆడతాను? ఒక రాజకీయ పార్టీ ప్రతినిధిగా అబద్ధం ఆడలేను. కాబట్టి ఇవాళ రైతుల్లో ఒక తీవ్రమైన నైరాశ్యం ఉంది. రెండవది మేడం ఏంటంటే ఏ భూమికి ఇస్తున్నాడు, ఏ భూమికి ఇవ్వడం లేదు. వ్యవసాయం మా దృష్టిలో ఏంటంటే వ్యవసాయ యోగ్యమైన భూమి కల్లా ఇవ్వాలా. వ్యవసాయ యోగ్యమైన భూమి అంటే ఒకసారి వర్షం ఉంటుంది, వర్షం ఉండదు. సేద్యానికి అనుకున్న గుట్టలకు రాళ్లకు ఇవ్వమనేటువంటిది. ఆ కోణం కింద ఏం చేసినాడంటే సగం మందిని కట్టియడం జరిగింది. సగం మంది పట్టా పుస్తకాలను తగ్గించడం జరిగినటువంటి పరిస్థితి. ఇప్పుడు కూడా ఏం చెప్తున్నాడో ఎప్పుడు చెప్పలేదైనా. ఇప్పటి వరకు కూడా నేను రేవంత్ రెడ్డి గారిని అడుగుతున్న, భారతీయ జనతా పార్టీ అడుగుతున్న ప్రశ్న ఏంటంటే ఎవరికి ఇస్తారు, ఎవరికి ఇయ్యరు అనేటువంటి దాని మీద లేకుండా ప్రచారం చేసుకోవడము, ఎన్నికలు వచ్చినప్పుడు ఏదో ఇచ్చినట్టు చేయడము. నేను అడుగుతున్నాను ఇవాళ గతంలో ఇంతకుముందు ఇచ్చినటువంటిది ఏదైతే ఉందో ఇది 17వ వాయిదా. ఇప్పుడు 16వ వాయిదాలో నాకు 2 ఎకరాలకు వచ్చింది. మిగతా ఎందుకు ఇయ్యలేదు అంటే ఎవరు చెప్పాలి ఇప్పుడు సమాధానం దానికి? కొంతమందికి అసలు రానేలేదు. మా బ్రదర్స్ అసలు రాలేదు. 2 పూర్తి ఎగ్గొట్టేసిండు. మిగతా 2 కూడా ఆఫ్ ఇచ్చినాడు. ఇప్పుడు ఇది ఎగ్గొడతాడో ఏం చేస్తాడో తెలియదు. ఆయన చెప్పిన ప్రకారంగా 5 వాయిదాలు చెల్లిస్తే 9,000 చొప్పున ఆయన 15,000 ఇస్తానన్నాడు. తర్వాత 6,000 వచ్చిన 12,000 వచ్చినాడు. అది ఒక భాగం. అక్కడ మోసం చేసినాడు రైతుల్ని. ఎన్నికలకు అయిన తర్వాత సీట్లో కూర్చున్న తర్వాత మాట్లాడుతున్నాడు. అది కూడా ఇచ్చినాడా? అది కూడా ఇవ్వకుండానే మాట్లాడుతున్నటువంటి పరిస్థితి. కాబట్టి ఇవాళ మనకు కనపడుతున్నటువంటిది ఏంటంటే రేవంత్ రెడ్డి గారు రైతాంగాన్ని మోసం చేస్తున్నటువంటి దాంట్లో మొట్టమొదటి వ్యక్తి. కాబట్టి రైతులకు తీవ్రమైనటువంటి కోపం ఉన్నది. ఆ కోపం ఉన్నటువంటి ఆసరానే కొన్ని రాజకీయ పార్టీలు ఏంటంటే మా వైపు ప్రజలు వస్తున్నారని ఆలోచించే పరిస్థితి. కానీ కేసీఆర్ గారు ఒక కోణంలో విఫలమైనాడు పరిపాలన లోపల, రేవంత్ రెడ్డి గారి మరొక కోణంలో విఫలమవుతున్నటువంటి పరిస్థితి లోపల ఇవాళ భారతీయ జనతా పార్టీ వైపు ప్రజలు ఒక అవకాశం వీళ్ళకి ఇద్దామనేటువంటి ఒక ఆలోచన అనేటువంటి ప్రజల్లో చర్చిస్తున్నటువంటిది మాకు కనపడుతున్నటువంటి. చూద్దాం వీళ్ళకి ఇస్తే ఏం చేస్తారు. సరే మేమేం చేస్తాము, మేము ప్రజల ఆకాంక్షల మేరకు పనిచేస్తామా చేయమన్నప్పుడు అధికారంలోకి వచ్చిన తర్వాత మాకు ఆ సమస్యలు వస్తాయి. అంటే అధికారం ఎవరికి శాశ్వతం కాదు. మంచిగా చేస్తే కంటిన్యూ అవుతారు, తప్పులు చేస్తే పక్కకి పంపిస్తారు. అందుకే చెప్తున్నా అది ఉన్నటువంటి పరిస్థితి. కాబట్టి ఇవాళ రేవంత్ రెడ్డి గారి భాషకి, రేవంత్ రెడ్డి గారి యాసకి ఉదయం లేస్తే పరిపాలన ఏమనంటే 30 మాసాలు అయింది. రోజు తెచ్చకుండా ఏదన్నా ఒక రోజు రేవంత్ రెడ్డి గారు పాలన కొనసాగించాలని భారతీయ జనతా పార్టీ. ఓకే అండి, శ్రీనివాసరావు గారు గుడ్ మార్నింగ్. సో పార్టీలకు సంబంధించి శ్రీనివాసరావు గారు ఓకేనా? ఆడియో ఓకేనా? ఓకే. సో పార్టీలు ఓకే వీడియో కనపడుతుంది, విజువల్. ఓకే అండి. సో ఒకటి నా ఆడియో అయితే ఉందిగా మీకు క్లియర్. ఓకే. సో బీఆర్ఎస్ విమర్శిస్తుంది, బీజేపీ విమర్శిస్తుంది, పార్టీలు ఇన్ని వేల కోట్లు వేసినా కూడా మా పైన విమర్శిస్తున్నారు, మంచి చేసినా కూడా మెచ్చుకోవట్లేదు అని చెప్పేసి రేవంత్ రెడ్డి మాట్లాడడం. సార్ నిన్న అన్ని చాలా అంశాలు మాట్లాడారు, వాళ్ళకి సంబంధించి ఒక క్లారిటీ వచ్చింది. సరే ఇవన్నీ విషయాలు పక్క పెట్టినా అంతెందుకు, మనకి ఇప్పుడు లైవ్ లో వెంకటరెడ్డి గారు కూడా ఎగ్జాంపుల్ ఉన్నారు. మాకు ఇన్ని లాస్ట్ టైంలో ఆల్మోస్ట్ చాలా వాయిదాలు మొత్తం ఎగ్గొట్టేసినట్టే ఇప్పుడు 2 ఎకరాల వరకు ఇచ్చేసి చేతులు దులుపుకున్నారు, నిండా ముంచేశారు అని చెప్పేసి అంటున్నారు. దీనికి ఏం చెప్తారు? దీనికి ఏం కమెంట్స్ ఇస్తారు? మీకు ప్యానెల్లో ఉన్నటువంటి పెద్దలకు, అదేవిధంగా జీటీవీ వీక్షకులందరూ కూడా శుభోదయం.
రైతు భరోసా నిధులు వేయడానికి నిన్న ఏర్పాటు చేసినటువంటి రైతు ఆశీర్వాద సభలో రేవంత్ రెడ్డి గారు మాట్లాడినటువంటి దాని మీద వివిధ పార్టీలకు సంబంధించిన వారు విమర్శిస్తున్నారు. ఆ విమర్శించడానికి కారణం కూడా ఒకసారి వాళ్ళు పరిశీలించుకోవాలి. పొద్దున లేస్తే పూర్తిగా రైతు భరోసా ఇవ్వట్లేదు, రైతులకు ఇది చేస్తున్నారు, యూరియా దొరకట్లేదు అని ఏదో ఒక అంశం మీద పార్టీని ఎత్తిపోయడానికి, పార్టీని దుమ్మెత్తిపోయడానికి ప్రతిపక్షాలు చేస్తున్నటువంటి దానికి తిప్పి కొట్టాల్సినటువంటి ఆవశ్యకత ఉంది. కాబట్టి కొంత రాజకీయ ప్రసంగంలో ఆయన ఆ విధంగా మాట్లాడాల్సి ఉంటుంది. అదే సభలో క్లియర్ గా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు చెప్పారు, 9,000 కోట్ల రూపాయలు 9 రోజుల్లో పూర్తిగా వేసేస్తామని చెప్పిండ్రు. ఎంతవరకు ఇస్తారో ఎంతవరకు ఇవ్వలేదు అనేటువంటి దాని మీద మీ వివరణ అక్కడ ఒక కేబినెట్ అంటే మళ్ళీ అక్కడ కూడా కన్ఫ్యూజన్, ఎన్ని ఎకరాల వరకు ఇస్తారు, ఎన్ని ఎకరాలు ఉన్న వాళ్ళకే వస్తుంది, అది కూడా కన్ఫ్యూజన్ ఉంది. మళ్ళీ ఇన్ని వేల కోట్లు కరెక్టే గానీ ఎవరికి వస్తున్నాయి కూడా క్లారిటీ లేదు. మళ్ళీ 9,000 కోట్లు అంటే ఆల్మోస్ట్ ఆల్ 70 లక్షల పైచలకు ఉన్నటువంటి రైతులందరికీ వస్తాయండి. ఎందుకంటే 9,000 కోట్ల బడ్జెట్ లాస్ట్ టైం కూడా ఇచ్చారు. 9 రోజుల లోపల రోజు 1,000 కోట్ల చొప్పున ఇచ్చినప్పుడు అందరికి పడ్డాయి డబ్బులు. నేను కూడా రైతునే, వెంకరెడ్డి గారు చెప్పిన నేను అంటే మొత్తం పడ్డదా? వ్యవసాయం చేస్తున్నాను. మొత్తం పడ్డదా? లాస్ట్ టైం అంటే ఈ లాస్ట్ టైం వర్షాకాలంలో మొత్తం పడ్డది. లాస్ట్ టైం 2 ఎకరాలకే పడ్డది. 2 ఎకరాలు ఒకసారి ఎకరం పడ్డది. ఫ్యాక్ట్ ఈస్ ఫ్యాక్ట్, మనం దాని గురించి ఏం లేదు. మొన్నటిసారి 2 ఎకరాలకు పడ్డది. అంతకుముందు 9,000 కోట్ల రూపాయలు ఇచ్చినప్పుడు నాకు పూర్తి అమౌంట్ పడ్డది. నేను స్వయంగా రైతులు 36 అంటే రాగానే అధికారంలోకి రాగానే మొత్తం అందరికి క్లియర్ చేస్తాం, అందరి రైతుల ఖాతాల్లో డబ్బులు పడతాయని చెప్పేసి ఇప్పుడు విడతల వారీగా ఇస్తాము. ఫస్ట్ 1 ఎకరం, తర్వాత 2 ఎకరాలు, తర్వాత 2 ఎకరాలకి ఆపేశారు కదా. మేడం ఒక ప్రశ్న మీ ద్వారా నేను అడగదలుచుకునే శ్రీనివాసరావు, అసలు ఎన్ని ఎగ్గొట్టిన పూర్తిగా చెప్పమనండి. రేవంత్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఎన్ని ఎగ్గొట్టిన శ్రీనివాసరావు గారు చెప్తామండి. మీరు మాకు మాట్లాడడానికి అవకాశం ఇస్తే చెప్పండి, సమాధానం చెప్తాం. మీరు చెప్పండి. పర్లేదు. పెద్దలు వెంకటరెడ్డి గారు అడిగి సంతోషం. ఆయన రైతు, ఆయన గౌరవిస్తూ నేను దాని చెప్తాను, ఇబ్బంది ఏం లేదు. ఒక విషయం ఏంటంటే ఇప్పుడు కొన్ని వాయిదాలు పడని మాట వాస్తవం, యథార్థం, ఎవరైనా ఒప్పుకోవాల్సిన విషయం. అది ఆన్ రికార్డు ఉండేటువంటిది. ఎవరైనా మన అబద్ధం మీడియాలో చెప్పినంత మాత్రాన జరిగేటువంటిది కాదు. వెంకటరెడ్డి గారు దాని నుంచి పూర్తి క్లియరెన్స్ ఇచ్చిండ్రు. ఏది ఎన్నికల తర్వాత జరిగినటువంటి 7,000 కోట్ల రూపాయలు పార్లమెంట్ ఎన్నికలకు ముందు వేసినటువంటి అమౌంట్, ఆ తర్వాత రైతు భరోసా మీద కొంత జరిగినటువంటి విస్తారమైనటువంటి దీంట్లో పూర్తిగా దాన్ని క్లారిటీ చేసి బయటకు వచ్చే వరకు లాస్ట్ ఇయర్ వానాకాలంలో పూర్తి స్థాయిలో అందరికి ఇవ్వడం జరిగింది. మొన్న ఇవ్వడములో కొద్దిగా జాప్యము, 2 ఎకరాల వరకు ఇచ్చి మిగిలింది ఇవ్వలేకపోయినరు. సరే, ఏదో విధంగా ఈసారి పూర్తిగా అందరికి ఇవ్వడం, కంటిన్యూషన్ గా దీన్ని తీసుకుపోయేటువంటి దాంట్లో ఉన్నారు. అయితే పూర్వాపరాలకు ఒకసారి మనం పోయినప్పుడు బీఆర్ఎస్ పార్టీ ఎప్పుడు రైతు భరోసా, రైతు బంధు పథకాన్ని పెట్టింది 2018 ఎన్నికలకు ముందు. 2017లో ధరణి పాస్బుక్లు తోటి అనుసంధానం చేసి దీన్ని పథకాన్ని పెట్టి ఫస్ట్ టైం చెక్ల రూపంలో ఇచ్చిండ్రు. తర్వాతలో అకౌంట్లో వేయడం జరిగింది. వాళ్ళు ఎన్నికలు కాగానే ఇమీడియట్ గా ఒక వాయిదా వాళ్ళు ఇవ్వలేదు. తర్వాత కూడా ఒక వాయిదా 3 ఎకరాల వరకు 4 ఎకరాల వరకు వేసి ఆపేసింది. 2 వాయిదాలు వాళ్ళు కూడా ఇవ్వలేదు. నేను విమర్శ కోసం చెప్తలేను, జరిగినటువంటి యథార్థం మీరు కూడా గూగుల్లో కొడితే మీకు క్లారిటీగా తెలుస్తుంది. నేను స్వయంగా రైతునే కాబట్టి నాకు అనుభవపూర్వకంగా చెప్తున్నా మీకు. ఒక వాయిదా ఎన్నికలు కాగానే ఇవ్వలేదు. 2018 ఎన్నికలు కాగానే ఇవ్వాల్సినటువంటి వాయిదా ఇవ్వలేదు. ఆ తర్వాత 4 ఎకరాల వరకు ఇచ్చి ఆపేసిండ్రు. రైతు భరోసా వాళ్ళు ఒక్కసారి ఎప్పుడు ఇవ్వలేదండి. మీరు టంచన్గా ఒక్కరోజు ఎప్పుడు పడలేదు. 9 రోజులు, 10 రోజులు, నెల రోజులు, 45 రోజులు పడ్డ రోజులు ఉన్నాయి. 45 days. నేను పెద్ద రైతును కాబట్టి నాకు లాస్ట్కి వచ్చేది. అందుకోసం అన్నీ 45 days, 2 months కూడా పట్టినటువంటి వాయిదాలు. అంటే జనవరిలో, డిసెంబర్లో ఇవ్వాల్సిన వాయిదా మార్చి, ఏప్రిల్ వరకు కూడా ఇచ్చింది. మీరు ఎప్పుడో జూన్, జూలైలో ఇచ్చే డిసెంబర్ వరకు కూడా ఇచ్చింది. జాప్యం ఎందుకు జరిగింది? ఒకటి బీఆర్ఎస్ నుంచి కూడా ఒక మెయిన్ పాయింట్ ఒకటి ఉంది. ఏంటి, బీఆర్ఎస్ కూడా అదే మాట అనింది. ఎందుకంటే నార్మల్ గా సీజన్ స్టార్ట్ అయ్యే ముందు రైతులకు ఆ డబ్బులు ఇస్తే అది వాళ్ళు ఆ ఎరువులకు కానీ ఇంకా వేటికో వాటికో వాడుకునే వాళ్ళు, సంబంధించి కొనుక్కునే వాళ్ళు, విత్తనాలకు సంబంధించి వాటికి ఉపయోగపడేది. ఆ సీజన్ అంతా అయిపోయిన తర్వాత వేస్తే దేనికి పనికిరాదు కదా. అసలు అది కూడా ఎప్పుడు వస్తుంది, ఏంటి ఎగ్గొట్టేయడం. ఒకటి ఇప్పుడు మేము ఇచ్చే అన్నారు, మరి వాళ్ళు ఇచ్చినప్పుడు 3 నెలలు 4 నెలలకు ఇచ్చిండ్రు. జూన్ లో సీజన్ స్టార్ట్ అయితే మీరు ఇందాక రైతు అన్నారు కదా శ్రీనివాసరావు గారు, బీఆర్ఎస్ హయాంలో మీకు ఎంత వచ్చింది? అప్పుడు కరెక్ట్ టైం కి వచ్చిందా? ఇప్పుడు ఎట్లా వస్తుంది మీరే చెప్పండి. అదే చెప్తున్నా కదండి, అమౌంట్ పడ్డది, కరెక్ట్ టైంకి ఏం పడలేదు.
10 రోజుల్లో ఏం పడలేదు. 45 రోజులు పట్టింది, 2 నెలలు పట్టింది, 3 నెలలు పట్టింది. ఒక్కో టర్మ్ ఒక తీరు, ఒకసారి 2 సార్లు కరెక్ట్ టైంకి వేసిండ్రు. వాళ్ళు వేసినటువంటి 10 వాయిదాలు, 9-10 వాయిదాల లోపల 2 వాయిదాలు, ఒక వాయిదా పూర్తి ఎగ్గొట్టి, ఒక వాయిదా సగం వరకు వేసి ఎగ్గొట్టి, 4 ఎకరాల వరకు వేసి ఎగ్గొట్టిండ్రు. తర్వాత వేసినటువంటి 9-10 వాయిదాల్లో ఒక 3-4 వాయిదాలు మాత్రం సరిగా పడ్డాయి. మిగిలిన అన్ని కూడా మీకు ఇప్పుడు 3 నెలలు, 2 నెలలు, 4 నెలలకు పడ్డాయి. నేను స్వయంగా నా అనుభవంతో చెప్తున్నా. మీకు కావాలంటే మీకు రికార్డ్ తో సహా సబ్మిట్ చేయగలుగుతాం. సరే, ఇప్పుడు ఉన్నటువంటి విషయం ఏంటంటే, ఇప్పుడు ఈ రైతు భరోసా యొక్క నిధులు మీరు ఇవ్వలేదని చెప్పి ఇంత ఖచ్చితంగా మాట్లాడుతున్నట్టు బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు, మీరు ఎన్నికల ముందు ఔటర్ రింగ్ రోడ్ ని 7,000 కోట్లకు అమ్మేసి ఎక్సైజ్ టెండర్స్ ను ముందు కాల్ఫర్ చేసి డబ్బులు తీసుకొని ఇన్ని నానా మ్యానిపులేషన్స్ చేసి రైతుకి ఇవ్వాల్సిన రుణమాఫీ ఒకసారి ఇచ్చిండ్రు. మొదటిసారి వచ్చినప్పుడు ₹1,00,000 రుణమాఫీ ఇస్తా అని చెప్పి 4 విడతల ఇచ్చింది. 4 విడతలు ఇచ్చేది ఇంట్రెస్ట్ సరిపోలేదు. రెండోసారి వచ్చినప్పుడు ₹1,00,000 రుణమాఫీ ఇస్తా అని చెప్పిన మీరు ఎన్నికల ముందు, సంవత్సరం ముందు ఔటర్ రింగ్ రోడ్ ని అడిగి ఎక్సైజ్ యొక్క టెండర్స్ ను ముందు ప్రీఫోన్ చేసి దాన్ని కాల్ఫర్ చేసి అమౌంట్ తీసుకొని మీరు ఇచ్చిండ్రు. మేము 22,000 కోట్ల రూపాయల రుణమాఫీ ఇవ్వడం జరిగింది. ఎన్నికలు మీకు ఎలక్షన్స్ అయ్యి అధికారంలోకి రాగానే. తర్వాత ఇప్పుడు రైతు బంధు పేరు మీద కూడా కనీసం 25,000 కోట్ల రూపాయల వరకు 45,000 కోట్ల రూపాయలు రైతుల ఖాతాల్లో వేయడం జరిగింది. ఇదే కాక 72,000 కోట్ల రూపాయలు మేము రైతు బంధు కింద ఇచ్చినామని చెప్తున్నారు. మీరు 5 సంవత్సరాల్లో, మేము 2 సంవత్సరాలు రైతుల కోసం 45,000 కోట్ల రూపాయల పైసలకు మేము ఇచ్చినాం. మరి ఇచ్చినప్పుడు 24 గంటలు రాష్ట్రం యొక్క ఆర్థిక పరిస్థితి, మీకు మిగులు బడ్జెట్ తోటి ఇచ్చినటువంటి రాష్ట్రం, 60,000 కోట్ల రూపాయల అప్పుతోటి మాత్రమే ఇచ్చినటువంటి రాష్ట్రాన్ని మీరు ఏ స్థితిలో మాకు ఒప్పచెప్పిండ్రు? ఏ తారీఖు జీతాలు వచ్చినాయి, ఏ తారీఖు మీరు 15 తారీఖు 20 తారీఖు ఈఎంఐలు అడ్జస్ట్ చేసుకునే పరిస్థితికి ఎంప్లాయీస్ పోయినటువంటి పరిస్థితి. ఆ పరిస్థితిలో ఉన్నటువంటి కరోనా రావచ్చు, వేరే ఏ కారణాలైనా కావచ్చు, ఇవన్నీ జరిగినటువంటి పరిస్థితిలో 24 గంటలు కేవలం కాంగ్రెస్ పార్టీని విమర్శించడమే ధ్యేయంగా పెట్టుకొని చేస్తున్నాం. వాటి గురించి క్లారిటీ ఇస్తారు సతీష్ గారు. అంతకంటే ముందు ఒక్క నిమిషం మీకు బీజేపీ వారు పెద్దలు వెంకటరెడ్డి గారు చెప్పిన దాని విషయం కూడా క్లారిటీ. ఒకటి ఏంటంటే, రైతులకు వారు ఒక రైతుగా వారు యథార్థంగా చెప్పారు, నేను దాన్ని స్వాగతిస్తున్నా, నేను దాన్ని విమర్శిస్తలేను. కాకపోతే భారతీయ జనతా పార్టీ కూడా ఒక విషయాన్ని ఆలోచించాలి. ఇక్కడ 30 లక్షల కోట్ల రూపాయలు వేవర్స్ ఇండస్ట్రియలిస్టులకు ఇచ్చింది. 70% మంది ప్రజలు ఆధారపడినటువంటి వ్యవసాయ రంగానికి 6,000 రూపాయలు సంవత్సరానికి రైతు అకౌంట్ లో 2,000 చొప్పున ఇచ్చి చేతులు దులుపుకుంటున్నారు. వారికి ఇస్తున్నటువంటి వారికి ఇస్తున్నటువంటి ప్రోత్సాహకమే. ఇది ప్రొడక్టివ్ యాక్టివిటీ కాబట్టి ఇది ప్రోత్సాహకమే. మరి వ్యవసాయానికి ఇస్తున్నటువంటి ప్రోత్సాహకం ఏమిటి? వ్యవసాయాన్ని పూర్తిగా శీతకన్ను వేస్తేనే కదా నార్త్ లో అనేకమైన చోట్ల ఉద్యమాలు జరిగినాయి, రైతు ఉద్యమాలు జరుగుతున్నాయి. మరి ఆ విషయాన్ని కూడా వాళ్ళు సరే, దాని గురించి ఆయన జవాబు చెప్తారు. నెక్స్ట్ వెంకటరెడ్డి గారు ఆన్సర్ చేస్తారు. ఒక నిమిషం ఆగండి. వివిరావు గారు, గుడ్ మార్నింగ్ అండి. సో ఒకటి, రైతు భరోసాని మీరు ఏ రకంగా చూస్తున్నారు? ఇది ఒక సంక్షేమ కార్యక్రమంగా చూస్తున్నారా, లేదంటే దీని వెనక ఏమైనా రాజకీయ వ్యూహం ఉందా? సో ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి అన్నట్లుగానే ఆ విమర్శల్లో వాస్తవం ఉందా? నిజంగానే కాంగ్రెస్ ఈ విషయంలో రైతు భరోసా పేరుతో సెల్ఫ్ గోల్ లో పడుతుందా? మీ ఒపీనియన్ ఏంటి ఇందులో? ఇప్పుడు మన భారత జాతికి, మన తెలంగాణకి వెన్నెముక రైతన్న. ఆనాడు పివి నరసింహరావు ప్రభుత్వం నుంచి ఇప్పటి వరకు కూడా, ఎప్పుడైతే ఆయన పివి నరసింహరావు గారు ఈ ల్యాండ్ రిఫార్మ్స్ తీసుకొచ్చిన తర్వాత, భూమి లేని వారికి భూమి ఇవ్వడం అనేటువంటి ప్రక్రియ మొదలుపెట్టిన తర్వాత, భూమి ఇస్తే సరిపోదు, భూమితో పాటు వాళ్ళకి కొంత ఏదైతే పెట్టుబడి రూపంలో కానీ, లేదా వాళ్ళ పండిస్తున్న పంటకి ధర కానీ ఇవ్వని పరిస్థితిలో వాళ్ళు ఇచ్చిన భూములన్నీ కూడా మళ్ళీ ఎక్కడ వాళ్ళు అమ్మేసుకొని మళ్ళీ వాళ్ళు పేదరికంలో ఉండిపోవాల్సిన పరిస్థితి ఉంటుంది అనేటువంటి భావనతోని ఆనాటి నుండి కూడా ప్రతి ప్రభుత్వాలు కూడా ఎంతో కొంత రైతుకు అండగా దండగా ఉండే ప్రయత్నం చేస్తా ఉన్నాయి. ఈనాడు రైతులు లేకుంటే, ఇలా గ్రామాల్లో రైతు కూలీ వ్యవస్థ లేకపోతే ఈ రాజకీయ నాయకులు ఇలా గద్దెలెక్కే పరిస్థితి లేదు. ఇలా మాట్లాడుతున్నారు. ఈరోజు మొత్తం వ్యవస్థ మనం చూస్తే, మీరు అడిగారు ఎలా చూడాలంటే, ఇది ఓడెక్కినాక ఓడెక్కినాక బోడమల్లయ్య పరిస్థితి ఉంది. ఇలా ఏంటంటే, ఇలా రైతులు ఇలా అరగోస పడుతున్నటువంటి పరిస్థితి. ఇలా కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి నాయకులు కూడా, వెంకరెడ్డి గారు కానీ, వీరు శ్రీనివాసరావు గారు కానీ, రైతులుగా వాళ్ళు ఒప్పుకుంటున్నారు ఏంటంటే, కేసీఆర్ గారు ఉన్నప్పుడు
డబ్బులు ఏదైతే రైతాంగానికి రక్షణగా వచ్చినటువంటి డబ్బులు అనేది వాస్తవం, అందులో ఏమీ తేడా లేదు. కానీ ఇవాళ వాగ్దానాలు చేయడము, అది గద్దెలెక్కిన తర్వాత రైతులను ఆదుకోవాలి. ఇవాళ మీరు నాయకులుగా కేసీఆర్ గారిని తిట్టుకుంటారా లేకపోతే ఇంకెవరిని ఏం చేసుకుంటారా అనేది అది మీ రాజకీయంగా మీరు చేసుకోండి. కానీ రైతుల్ని ఎందుకు ఎండబెడుతున్నారు? రైతుల్ని ఎందుకు ఇవాళ రైతులు పెట్టుబడి వస్తేనే ఇవాళ నారేసుకొని రేపు పొద్దున మళ్ళీ పంట వేసుకునే పరిస్థితి ఉంది. మీకు తెలుసు ఇవాళ మొత్తం ఆర్థిక సంక్షోభంలోకి వచ్చింది దేశం అంతా కూడా. వాళ్ళకు వచ్చే రాబడికి వాళ్ళ అయ్యే ఖర్చులకు ఇవాళ కుటుంబాలల్లా అరగోస పడుతున్నారు. ఇవాళ మెడికల్ ఖర్చులు కానీ ఇంటి కుటుంబాన్ని గడుపుకోవడానికి ఇబ్బంది పడుతున్నారు. మరి ఇలా పెట్టుబడి సమయంలోనే ఏదో ముఖస్థుతిగా ఇప్పుడు ఎదులేని పరిస్థితిలో డబ్బులు వేశారా ఇప్పుడున్న పరిస్థితిలో? లేదా ఇంకొక అనుమానం ఏమొస్తుందంటే ఇప్పుడు మళ్ళీ ఏమైనా ఎన్నికలు వస్తున్నాయా? ఎందుకంటే ఎన్నికలు వచ్చినప్పుడే మొత్తం డబ్బులు వేస్తారు అనేటువంటి ఒక ఆలోచన ఇవాళ రైతుల్లో రావడం కూడా జరిగింది, ప్రజల్లో వచ్చింది. మరి అలాంటిది ఏమన్నా వస్తుందా అనేటువంటి ఒక డౌట్ కూడా ఇప్పుడు మాకు అనిపిస్తుంది. మరి ఈ సందర్భంలో నాయకులు, మరి కాంగ్రెస్ నాయకులు ఏం చెప్పినా, బీఆర్ఎస్ వాళ్ళు ఏం తిట్టినా రైతాంగం వెలుగు నుండి నేను అడుగుతా ఉన్నాను, ఇవాళ నిజంగా మీరు రైతుల మీద ప్రేమ కొద్దీ పనిచేస్తున్నారా? మీకు తెలియదా? మన ఆనాడు కేసీఆర్ గారు ఆయన యొక్క పరిస్థితి ప్రజలు వ్యతిరేకిస్తేనే మీరు అధికారంలోకి వచ్చింది. ఇవాళ ఆయన తిట్టాల్సిన అవసరం మీకు ఏమొచ్చింది? ముందు మీకు రైతుల మీద మీకున్న ప్రేమ గురించి చెప్పండి. మీరు వేసేటువంటి బిచ్చాలతోని మీరు కేసీఆర్ తిట్టి మమ్మల్ని డైవర్ట్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నారా? కారణం మొత్తం రైతాంగాన్ని ఎందుకు ఈ రకమైనటువంటి వాదనలు? మీరు నిజంగా ఇస్తే మేము ఇస్తున్నాము, ఇయ్యలేము, లేకపోతే కొద్దిగా ఆగకండి అని భరోసా ఇచ్చే ప్రయత్నం చేయాలి రైతులకు. కానీ మీరు ఏదో కేసీఆర్ తిడితే ఆ ఉద్యోగంలో రైతులు అంటే ఇప్పుడు పక్కన రైతులకు కడుపుండి ఇబ్బంది పడుతుంటే మీరు చెవులకు సంగీతం ఇచ్చినట్టు కేసీఆర్ తిడితే వాళ్ళకి ఏమైనా కడుపు నిండుతుందా? లేకపోతే వాళ్ళకి ఏమైనా ఇవ్వాల్సిన అప్పుల భారం నుంచి బయటపడతారా? రేపు ఎట్లా ఇప్పుడు ఒక పక్కన వర్షాలు వెనుకబడిన పరిస్థితి, ఇంకో పక్కన గవర్నమెంట్ ఆదుకోవాల్సిన సమయంలో ఈ రకమైనటువంటి వాదనలతోని మీరు ఇవ్వాల్సినటువంటి పూర్తి డబ్బులు వేయండి. మీరు ఒకవేళ ఇప్పుడే గతంలో ఇవ్వకపోయినా ఇప్పుడైనా పూర్తిగా డబ్బులు ఇవ్వండి. మళ్ళీ 2 ఎకరాలకు మాత్రమే ఇవ్వడం, లేదా పూర్తిగా కనీసం ఒకసారైనా పూర్తి డబ్బులు. ఇప్పుడు సంక్షోభం ఉంది, ఆర్థిక సంక్షోభం ఉంది, గ్రామాలలో మొన్నటి వరకు సరైనటువంటి గిట్టుబాటు ధర రాలేదు. మరి ఏదో రకంగా ఇది ఇవ్వడం ద్వారా కొంత మీకు భరోసా ఇస్తాం అనేటువంటి పూర్తిగా ఇవ్వండి. ఏదైతే మీరు ముందు ఎన్నికల్లో వాగ్దానం చేసిండ్రో ఆ ప్రకారంగా ఇస్తే కదా. ఇప్పుడు మీరు ఎన్ని తిట్టినా కేసీఆర్ మీరు తిట్టుకోండి, కానీ అది ప్రజలు ఎన్నికలు వచ్చినప్పుడు వాళ్ళకి ఎవరికి ఇష్టం ఉంటే వాళ్ళ మీద వేసుకుంటారు. అది తర్వాత విషయం. ముందు మా రైతుల సంగతి, రైతాంగం సంగతి ఏంది? ఇప్పుడు నేను కూడా రైతునే, నాకు కూడా రావాల్సినటువంటి డబ్బు రావట్లేదు. కాబట్టి నేను కోరేది ఒకటే, తిట్ల పురాణం పక్కన పెట్టి ఏ రకంగా ఆర్థికంగా సంక్షోభం ఉంటే దాన్ని ఏ రకంగా ఇంప్రూవ్ చేయాలి. ఆర్థిక సంక్షోభంలో ఉందని చెప్పారు. మీరు అధికారంలోకి ఎందుకు తీసుకొచ్చినాం? మేము అలాంటి పరిస్థితుల నుంచి బయటపడేవనే కేసీఆర్ దించినాం కదా. మళ్ళీ ఆయన తిడితే మీ యొక్క తెలివి, మీ యొక్క శక్తి సామర్థ్యాలు ఏమైనట్టు? మీకు లేవని చెప్తున్నారా? మాకు చేత కాదని చెప్తున్నారా? ఇది మా గురించి ఆలోచించండి. మీ గురించో కేసీఆర్ గురించో తెలంగాణ ప్రజల్ని ఇబ్బంది పెట్టాల్సిన అవసరం లేదు. మీ తిట్ల పురాణం పెట్టి నేను ఒకటే చెప్తున్నాను, ప్రజల్ని మీరు ఒక డైవర్ట్ పాలిటిక్స్ లో పెట్టడము, ప్రజల బలహీనతల మీద ఆడుకోవడం అనేది మీకు పరిపాటి అయింది. ఇప్పుడు అధికారంలో ఉన్నారు కాబట్టి దయచేసి కోరుకునేది ఒకటే, మీరు రైతులను కనుక కాపాడకపోతే మరొకసారి రైతుల యొక్క వేడి వాళ్ళ యొక్క కోపాలకు మీరు మళ్ళీ బాధ్యులు కావాల్సి వస్తుంది. డెఫినెట్ గా మీకు ఏమాత్రం ఛాన్స్ ఉన్నా కూడా ఇప్పుడు కేంద్రం ఇస్తున్నట్టుంది. మీరు కేంద్రం రాష్ట్రం 2 కలిపి ఏదో రకంగా రైతులను ఆదుకోవాల్సినటువంటి పరిస్థితి ఇప్పుడు వచ్చింది. ఓకే అండి. సతీష్ గారు ఇందాక సబ్మిషన్ మెన్షన్ చేశారు, దానికి ఒకసారి క్లారిటీ ఇవ్వండి. అండ్ అదే విధంగా ఎట్ ద సేమ్ టైం నిన్న మాట్లాడుతున్నప్పుడు కూడా రేవంత్ రెడ్డి ఒక మాట అయితే అనడం జరిగింది. సీఎం రేవంత్ రెడ్డి ఏమని, రైతులకు మేల్ చేయడం పక్కన పెడితే ఫస్ట్ ఆఫ్ ఆల్ తాగుడు కల్చరే ఎక్కువగా ఎంకరేజ్ చేస్తారు కేసీఆర్ అని చెప్పేసి కూడా కమెంట్స్ చేస్తారు. దాని గురించి ఒకసారి. ఇప్పుడు తాగుడు కల్చర్ అంటే తెలంగాణలో 2.5 ఏళ్ళు అయితే 3 ఏళ్ళు అయితే దాదాపు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి ఏం నిద్రపోతా ఉన్నారా? వెల్ట్ షాపులన్నీ తీసేస్తా అని చెప్పి మీరే అన్నారు కదా. ఇలా పర్మిషన్లు ఇచ్చేది ఎవరు? బెవరేజ్ అని చెప్పేసి రోడ్ల మీద కూడా, హైవేలలో కూడా వైన్ షాపులు పెడతా అని చెప్పేసి, చిన్న బెల్ట్ షాపులు పెడతా అని చెప్పేసి కాంగ్రెస్ ప్రభుత్వమే చెప్తా ఉంది. 3 ఏళ్ళు అవుతుంది మీరు ఇలా వాళ్ళు బెల్ట్ షాపులు కొనసాగిస్తా ఉన్నారు. మరి ఎందుకు తీసేయలేకపోతున్నారు? అంటే ప్రభుత్వం మీద కదా, ఇంకా కేసీఆర్ గారు ఉన్నట్టే ఫీల్ అవుతున్నారు ఏంటంటే అర్థం అవ్వట్లేదు. వీళ్ళకి ఏంటంటే పొద్దున్న లేస్తే కేసీఆర్ గారి పేరు చేయండి, వీళ్ళకి పూట గడవదు.
వాళ్ళ మాట ఊరు వినేటట్లేరు. ఆ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వచ్చి మాట్లాడుతుంటే ఆ పక్కనున్న మన రబ్బీ మీటింగ్ లో ఏదో స్పోర్ట్స్ దాంట్లో ఈ ముఖ్యమంత్రి చిరంజీవి గారు అంటున్నారు ఒకరు, ముఖ్యమంత్రి ఇంకొకరు అంటారే. రాష్ట్రంలో ఒక స్వయాన చంద్రబాబు నాయుడు గారే 2 నిమిషాలు ఆగిపోయారు. ఈ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి అని చెప్పేసి ఫైల్ పట్టుకుని అటు ఇటు చూస్తా ఉన్నారు. అవునా, ఇది కరెక్ట్ చేయండి అంటే మనసులోంచి రావట్లేదు అని రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అని ఎవరు తీసుకోవట్లేదు. దానికి మనం ఎవరు ఏం చేయలేని పరిస్థితి. కానీ ఒక విషయం గమనించాలి, రైతులకు రుణమాఫీ చేసింది కేసీఆర్ గారు. ఈరోజు తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత పంటలు అద్భుతంగా పండాలి. గతంలో అండి సునీత గారు, మేము అప్పుడు ఐటీ కంపెనీలో పనిచేసేవాళ్ళం. అప్పుడు మేము పనిచేసిన సందర్భాలలో నేను చాలా చిన్న ఏజ్ లో ఒక ఎంఎన్సీ కంపెనీలో పనిచేస్తే నాతో తోటి ఉద్యోగులంతా చాలా పెద్ద వయసు వాళ్ళంతా, అందరికి పిల్లలు ఉన్నారు. సో వాళ్ళంతా అరే హాలిడేస్ వచ్చినాయి, ఒక 2-3 డేస్ ఇంటికి వెళ్దామంటే వాళ్ళ భార్య వాళ్ళతో మాట్లాడుతున్న సందర్భంలో ఇంటికి పోతే కరెంట్ ఉండదు, మీ ఊరికి పోతే పల్లెటూరు అని చెప్పేసి వాళ్ళ భార్యలు కూడా పిల్లల్ని తీసుకొని ఊరికి వచ్చి రాని పరిస్థితి కూడా గమనించాను నేను అప్పుడు. కానీ ఈరోజు ఇదే చాలా మంది యంగ్స్టర్స్ కానీ, చాలా మంది ఐటీ పరిశ్రమకు సంబంధించిన కానీ, డాక్టర్స్ కానీ, ప్రొఫెషనల్స్ కానీ ఇలా ఎక్కడ చూసినా ఫామ్ హౌస్ల పేరుతో 10 గుంటలు ఉంటే 10 గుంటలలో చిన్న ఇల్లు కట్టుకొని టమాటాలు, బెండకాయలు, కూరగాయలు పండించుకుంటూ మరి శనివారం ఆదివారం వస్తే పోయి అక్కడ పంట పొలాలలో గడుపుతున్న పరిస్థితి వచ్చింది అంటే అది కేవలం నీళ్లు సకాలంలో నీళ్లు వచ్చినాయి. కేసీఆర్ గారి పనుల్లో 24 గంటలు కరెంట్ ఉంది, అద్భుతంగా పరిపాలన సాగింది కాబట్టే అద్భుతంగా పంటలు పండిన పరిస్థితులు మనం చూసినాం. గోదాములు కూడా సరిపోలేదు పంటలు వరి పెట్టడానికి. అలాంటి పరిస్థితి ఎందుకు వచ్చింది? సకాలంలో రుణమాఫీ సరిగ్గా చేసారు కేసీఆర్ గారు. తర్వాత రైతులకు అండగా ఆదుకోవడానికి రైతు బంధు పేరుతో ముందుకొచ్చారు. 24 గంటలు కరెంట్ ఇచ్చారు, యూరియా బస్తాలు ఇచ్చారు, చివరి గింజ వరకు నేను కొంటా అన్నారు, రైతులకు బోనస్ ఇచ్చారు. ఎన్ని విధాలుగా ఆదుకోవాలో రైతులను అన్ని విధాలుగా ఆదుకున్నారు. కాబట్టి ఇలా తెలంగాణ రైతాంగం అంతా ఇలా కేసీఆర్ గారి వైపు చూస్తా ఉంది. అయ్యా కేసీఆర్ గారు ఈ దొంగ మాటలు, కాంగ్రెస్ వాళ్ళు చెప్పిన దొంగ మాటలు విని నమ్మి మోసపోయినాం. వృద్ధులందరూ కూడా అడుగుతాను, వృద్ధులకు పెన్షన్లు పెంచుతాం, 2000 కాదు 4000 పెంచుతాను మోసం చేస్తుంది. మహిళలకు 2500 ఇస్తాను మోసం చేసేది. ఏ వర్గాన్ని మీరు మోసం చేయలేదు. ఇలా అశోక్ నగర్ లో, దిల్సుఖ్నగర్ లో పాపం పిల్లలందరూ రోడ్ల మీదకి వచ్చి ధర్నాలు చేస్తా ఉన్నారు. మాకు ఉద్యోగాలు ఇవ్వండి అయ్యా, మా అమ్మ నాన్న 5000 హాస్టల్ ఫీజులు పంపి వాళ్ళు ఇబ్బంది పడతా ఉన్నారు, మాకు సిగ్గనిపిస్తుంది వాళ్ళని డబ్బులు అడగడానికి, మాకు ఉద్యోగాలు ఇవ్వండి అని చెప్పేసి రోడ్ల మీద ధర్నాలు చేస్తే ఆడపిల్లలను చూడకుండా కూడా జుట్టు పట్టుకొని తీసుకపోయి పోలీస్ స్టేషన్లు పెడుతున్న సందర్భాలు చూస్తాం. ఆశా వర్కర్లకు జీతాలు పెంచుతాను మోసం చేసారు. మీరు ఎవరిని మోసం చేయలేదండి? సబ్బండ వర్గాలను మోసం చేసి ఇలా శుద్ధపూస మాటలు మాట్లాడుతున్నారు స్టేజ్ మీదకి. అరే 2 ఎకరాలకు పైసలు ఇచ్చిరండి మీరు. 2 ఎకరాలు, ఆఫ్టర్ ఆల్ 2 ఎకరాలకు పైసలు ఇచ్చి ఇలా 200 మాటలు మాట్లాడుతున్నారు. కేసీఆర్ అట్లా, కేసీఆర్ ప్రభుత్వం, మీ కాంగ్రెస్ ప్రభుత్వం రాకముందు ఇలాంటి సొల్లు మాటలు చెప్పి అశోక్ నగర్కి వెళ్ళి కేసీఆర్ అట్లా అని చెప్పి అబద్ధపు మాటలు చెప్పి వాళ్ళ ఓట్లు గడించారు. ఇలా ఊరూరు తిరుగుకుంటా కేసీఆర్ అట్లా ఇట్లా అని చెప్పి అబద్ధపు మాటలు చెప్పి ఓట్లు గడించి ఇలా మళ్ళా కేసీఆర్ పేరు తీసుకుంటే పూట గడుపుతున్నారు. కానీ అరే తెలంగాణ సమాజానికి మనం ఏం చేస్తాం? పరిశ్రమలు చేస్తాం, ఉద్యోగాలు ఇస్తాం. ప్రభుత్వ రంగంలో ఉద్యోగాలు కాదు, ప్రైవేట్ రంగంలో కూడా ఉద్యోగాలు క్రియేట్ చేస్తాం, ఉపాధి అవకాశాలు పెంచుతాం. మహిళలలో మరి వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబెట్టేట్టుగా ముందుకు సాగుతాం, పరిశ్రమలు తీసుకొస్తాం. లేకపోతే రైతాంగానికి ఇది అడుగుతుంటాం. యూరియా బస్తాలు పాపం రైతులందరూ మనం అంతా చదువుకున్నాం, స్మార్ట్ ఫోన్లు ఉన్నాయి, మాట్లాడుతున్నాం, ల్యాప్టాప్లు, కంప్యూటర్లు వాడుతున్నాం. అరే ఊళ్ళలో, గ్రామాలలో ఇప్పుడు మా తాత గాని, మా నాన్న గాని, ఇంకోరు మా చుట్టుపక్కల ఉన్న పెద్దనాన్నలు గాని వాళ్ళకు డబ్బా ఫోన్లు ఉంటాయండి. అలాంటి డబ్బా ఫోన్లు పట్టుకొని ఏ యాప్ లో ఏ యూరియా బస్తా బుక్ చేసుకోవాలని చెప్పేసి ఇలా తెలంగాణ సమాజం, రైతాంగం అందరూ అడుగుతా ఉన్నారు. సోయి లేదా ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి అని చెప్తున్నారు. అరే ఎక్కడ చూసినా కూడా అవినీతి. పొద్దున్న లేస్తే మీరు మీ పదవులు కాపాడుకోవాలా, పైసలు సంపాదించుకోవడానికి ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఎక్కడ ఏ కాలేజీల భూములు ఉన్నాయి, ఏ దేవాలయాల భూములు ఉన్నాయి, ఆ భూములు మనం ఎప్పుడు లాక్కోవాలి అని చెప్పే ప్రయత్నమే తప్ప ఏ సమాజానికి ఏం అందిద్దాం, ఏ పథకాలు తీసుకొస్తాం, మనం చెప్పిన హామీలు ఏవి ఎప్పుడు అందిస్తామని చెప్పి ఎప్పుడన్నా ఆలోచించిరా, ప్రజల మీద దృష్టి పెట్టిరా, ప్రజాపాలన పేరుతో ముందుకు వచ్చిరు కదా అని చెప్పి కనీసం సిగ్గనిపిస్తలేదా మీరు మాట్లాడడానికి సభలలో అని ఇలా తెలంగాణ సమాజం అడుగుతా ఉంది. అరే నిన్ను ఎన్నుకునేది ఎందుకు? సరే ఆ రోజు కేసీఆర్ గారి ప్రభుత్వంలో కొన్ని ఇబ్బందులు జరగవచ్చు. సమాజం అంతా మిమ్మల్ని 1.8 ఓట్% మిమ్మల్ని గెలిపించారు కాంగ్రెస్ వాళ్ళని. గెలిపించిన తర్వాత మీరు చేయాల్సిందేంది? తెలంగాణ సమాజానికి, తెలంగాణ ప్రజలకు ఎలా పథకాలు అందజేయాలి, తెలంగాణ అభివృద్ధి కోసం మనం ఎలా చేయాలని చెప్తాం. కానీ ఇవాళ ఎవడు పడితే వాడు పక్క రాష్ట్రపోడు, ఈ రాష్ట్రపోడు, ఆ రాష్ట్రపోడు వచ్చి తెలంగాణను ఇబ్బంది పెట్టే మాటలు మాట్లాడుతూ ఉన్నారు. కేసీఆర్ గారి హయాంలో ఏ రాష్ట్రపోడు నుంచి, ఆంధ్ర నుంచో, లేకపోతే మహారాష్ట్ర నుంచో, కర్ణాటక నుంచి వచ్చి తెలంగాణ యాస మీద కానీ, భాష మీద కానీ తెలంగాణ సమాజం గురించి మాట్లాడిన పరిస్థితులు ఉన్నాయి. తొంగి చూడడానికి కూడా గజగజ వరకు రోజులు ఉన్నాయి.
ఇవాళ ఎట్లా పడితే అట్లా తెలంగాణలో ఉన్న జర్నలిస్ట్ కేవీఆర్ గారిని ఆంధ్రప్రదేశ్ నుంచి పోలీసులు రాను పట్టకపోను, ఇట్లా ఎట్లా పడితే అట్లా పోలీసు వాళ్ళు వచ్చి పట్టకపోతున్న పరిస్థితి, ఎక్కడ కూడా సెక్యూరిటీ లేని పరిస్థితి, ఎక్కడ కూడా ఇబ్బంది లేని పరిస్థితి ఇవాళ తెలంగాణలో ఉంది. ఏం చేస్తా ఉంది రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం? ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి కొమ్ముగాస్తుందా? ఏం చేస్తా ఉన్నారు అని చెప్పి సమాజం అడుగుతుంది. ఎస్, ఒక నిమిషం అండి శ్రీనివాసరావు గారు, దీనికి ఒకసారి క్లారిటీ ఇవ్వండి. సతీష్ గారు అన్న వాటికి సతీష్ గారు అన్న వాటికి వారు కేవలం కాంగ్రెస్ పార్టీని విమర్శించడానికి, కేసీఆర్ గారిని సమర్థించడానికి వారు వాడినరు. మేము కాంగ్రెస్ పార్టీ వాడిని కాబట్టి మా కౌంటర్ మేము చెప్తాం. వారు ఒక మాట క్లియర్ గా అర్థం చేసుకోవాలి. కేసీఆర్ గారిని 24 గంటలు తిట్టాలని కానీ, కేసీఆర్ గారి రోజు వారి గురించి ఎత్తాలని కానీ ఎవరికి లేదు. కాకపోతే రోజు కాంగ్రెస్ పార్టీ అధికారంకి వచ్చినటువంటి విషయాన్ని వారు ఓర్చుకోలేనటువంటి పరిస్థితిలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు, ముఖ్యంగా వాళ్ళు అధినాయకులు వాళ్ళు ఓర్చుకునే పరిస్థితి లేక రోజు రేవంత్ రెడ్డి గారి మీద కానీ, కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మీద కానీ విపరీతమైనటువంటి దుమ్మెత్తిపోస్తున్నారు. 2 సంవత్సరాల్లో పూర్తి సమస్యలు మీకు తీరిపోతే 5 సంవత్సరాల ప్రతిపక్షం యొక్క పాత్ర పోషించడంలో బీఆర్ఎస్ పార్టీ పూర్తిగా వైఫల్యం. అంటే ఒకటి శ్రీనివాసరావు గారు, మీరు అన్నట్లు ఒకటి ప్రతిపక్షాలు అన్నప్పుడు విమర్శిస్తూ ఉంటాయి. వాళ్ళు ప్రతిపక్షంలో ఉన్నారు కాబట్టి మిమ్మల్ని అంటూ ఉంటారు. శ్రీనివాస్ గారు, మీరు ఒకటి గుర్తుపెట్టండి, ఉద్యోగాలు ఇస్తున్నారు, మేము ప్రతిపక్షంగా మీకు కొట్లాడినాం. మీరు లగచర్ల గట్లో వాళ్ళ భూములు లాక్కుంటా ఉంటారు, మీరు కొట్లాడినాం. మీరు ఒక విషయం వినండి, శ్రీనివాస్ గారు, కుటుంబ పెద్దగా రేవంత్ రెడ్డి గారు ఏం మాట్లాడుతున్నారు? బనీన్లు చిరిగిపోతున్నాయి, బనీన్కి పొక్కలు ఉన్నాయి, చెడ్డీలకు పొక్కలు ఉన్నాయి, మీకు కనబడతలేదు, బయట సూట్లు వేసుకొని తిరుగుతామండి. అవునండి, ప్రతి ఇంట్లో కుటుంబ పెద్ద, మన తండ్రి అయినా ఇంకోరైనా కుటుంబ పెద్ద చిరుగుతాయి. అయినా కూడా కుటుంబాన్ని సాధన కోసం, కుటుంబాన్ని బాగు కోసం వాళ్ళు బయటకు హుందాగా పోతారు. కానీ మీరేలా చేస్తా ఉన్నారు? రేవంత్ రెడ్డి గారు తెలంగాణ ఖ్యాతిని పోగొట్టే దిశగా సభలలో మాట్లాడుతున్నారు. ఏం లేవు, రూపాయి ఎక్కడి రూపాయి ఒడిపెట్టలేదని మాట్లాడుతున్నారు. ఒక నిమిషం శ్రీనివాసరావు గారు, మేము మాట్లాడేటప్పుడు ఆయనే మాట్లాడమనండి. ఇక మరి మేమేందుకు మాట్లాడడం? కంటిన్యూ. ప్రశ్న ఆయనే చేసుకొని సమాధానం వాడిని చెప్పుకోవాలండి. ఉపయోగం ఉంది అట్లా. ఇప్పుడు ఒక వాదన చేసినప్పుడు ప్రతివాదన కూడా వినాలి కదా. ప్రతిపక్ష నాయకుడిగా కుందూరు జానారెడ్డి గారు, అదేవిధంగా బట్టి విక్రమార్క గారు 2 పర్యాయాలు ఉన్నప్పుడు ఈ విధమైనటువంటి పరిస్థితిని చేసిండ్రా? మీరు 9 సంవత్సరాలు అధికారంలో ఉన్నారు. వాళ్ళు ఏం చేస్తారో 2-3 సంవత్సరాలు చూసే ఓపిక లేదు. 6 నెలలు కాగానే, 3 నెలలు కాగానే, 2 నెలలు కాగానే మీ మీద మేము ఇరగబడతాం. 2 నెలలు మీరేం చేయలేదు, 3 నెలలు మీరేం చేయలేదు, 100 రోజుల్లో మీరేం చేయలేదు కాబట్టి మేము ప్రతిపక్ష పాత్ర అంటే నిర్మాణాత్మకమైన ప్రతిపక్షం అండి. ప్రజాస్వామ్యం అంటే ప్రతిపక్షం, ప్రజల యొక్క గొంతుక ప్రతిపక్షం. అంటే ప్రజాస్వామ్యం యొక్క బ్యూటీ ఈజ్ డెమోక్రసీ, బ్యూటీ ఈజ్ అపోజిషన్. అపోజిషన్ లేకపోతే ప్రజాస్వామ్యం లేదు. దాని కేంద్రత్వ రాజ్యం అనుకుంటారు. ప్రతిపక్షాన్ని నిర్మూలించాలనేటువంటి ప్రయత్నం కాంగ్రెస్ పార్టీ అనేది చేయలేదు. ప్రతిపక్షాన్ని పూర్తిగా నిర్మూలించేటువంటి పరిస్థితి బీఆర్ఎస్ పార్టీ చేసింది, బీజేపీ పార్టీ చేస్తుంది. కానీ ఎన్నడూ కాంగ్రెస్ పార్టీ చేయలేదు. ప్రతిపక్షం బ్రతికుంటేనే ప్రజాస్వామ్యం బ్రతికుంటది. ఏ విధంగా మాట్లాడతారండి దాని మీద? మీరు ప్రతిపక్షం అన్నదా 2.5 సంవత్సరాలు కాలేదు, 45,000 కోట్ల రూపాయల రైతులకు మేము ఇచ్చినటువంటిది ఉంది. ఇవన్నీ వాటిని ఎత్తి చూపుతున్నారు. ఎత్తి చూపాలి, మీ యొక్క ధర్మం మేము కాదంటలేము. పద్ధతి ప్రకారం ఎత్తి చూపాలి. వాళ్ళు నోటికొచ్చినట్టు మాట్లాడబట్టే ముఖ్యమంత్రి గారు మాట్లాడినట్టు ఆవశ్యకత వచ్చింది. సరే, ఒకటి నోటికొచ్చినట్టు మాట్లాడారు లేదా పక్కన పెట్టండి. ఇందాక లైవ్ లో ఒక నిమిషం చెప్పాలి పెద్దలు, వెంకటరెడ్డి గారు పెద్దలు చెప్పాలి. సెక్రటరియట్ లో కేసీఆర్ గారు ప్రెస్ మీట్ పెట్టి వరి ధాన్యం కొంటలేరని చెప్పి కిషన్ రెడ్డి గారిని ఏ మాట అన్నారండి? ఇప్పుడు నేను ఆ మాట అనడాన్ని ఇష్టపడతలేను. కానీ అంటే అఫీషియల్ మీటింగ్ లో ఏం మాట్లాడతారండి? వారికి భాష గురించి మాట్లాడే ఒక నిమిషం. అంటే శ్రీనివాసరావు గారు, సరే తాగుడు కల్చర్ గురించి ఇందాక క్వశ్చన్ రైజ్ అయింది కానీ ఒక నిమిషం, దాని గురించి ఏమంటారు? బెల్ట్ షాపులు సంబంధించి ఇప్పుడు మీరు కూడా ఇంకా పర్మిషన్లు ఇచ్చేస్తున్నారు. ఫస్ట్ మీరు గవర్నమెంట్ లో ఉన్నారు కదా, మరి మీరు వాటిని తీయించవచ్చు కదా అని చెప్పేసి ఇందాక సతీష్ గారు అడిగారు. దానికి ఒకసారి క్లారిటీ. బెల్ట్ షాపులు తీసే ప్రయత్నంలోనే ఉన్నారు. ఇప్పుడు మీరు చూడండి, చాలా కాన్స్టిట్యున్సీస్ లో ఎమ్మెల్యేస్ ఇనిషియేటివ్ గా తీసుకొని చాలా చోట్ల బెల్ట్ షాపులు పూర్తిగా తీయించేసారు. మా యొక్క ప్రాంతంలో ఉన్నటువంటి దగ్గర కూడా చాలా వరకు 70% బెల్ట్ షాపులను కూడా తీసేయడం జరిగింది. కాకపోతే అఫీషియల్ అవుట్లెట్సే పెడుతున్నారు. దానికి ఎక్కడైతే కొన్ని చోట్ల అవకాశం ఉన్న దగ్గర సిట్టింగ్స్ కొన్ని ఏర్పాటు చేసి చేయడానికి చేస్తుంది తప్ప, ఇదివరకు ఉన్నట్టు కిరాణా షాపులో మందు దొరికేటువంటి పరిస్థితి నుంచి వాళ్ళు బయటకు వచ్చినాం. ఒకేసారి నిర్మూలించడం సాధ్యం కాదు. కిరాణా షాపులో మందు దొరికేటువంటి పరిస్థితి ఉండే అందరికి తెలుసు. అన్ని కిరాణా షాపులో బీర్లు అమ్మిండ్రు అన్ని వాళ్ళు కూల్ డ్రింక్స్ తో పాటు. ఆ పరిస్థితి నుంచి వాళ్ళు దాన్ని అవాయిడ్ చేయగలిగినారు. మాక్సిమం దీన్ని అవాయిడ్ చేసి ఆదాయం ఎందుకు ఎక్కువ వస్తుందండి ఈ టర్మ్ లోనే? మీకు
ఇప్పుడు ఆదాయం రావడానికి ఎక్సైజ్ డ్యూటీ, అప్పుడున్న ఎక్సైజ్ డ్యూటీకి ఇప్పుడున్న ఎక్సైజ్ డ్యూటీకి పెరిగింది. తర్వాత మీరు అలవాటు చేసిపోయినటువంటిది ఉన్నది కదా, అలవాటు చేసుకుని ఒకేసారి మేము అన్ని అలవాటు చేసామండి. రైతు బంధు ఇవన్నీ చెప్పి అలవాటు చేసాం. ఇచ్చిరా మీరు? ఇప్పుడు రైతు రుణమాఫీ చేసాం, ఇచ్చిరా మీరు? మేము అలవాటు చేసామండి, మీరు చేస్తురా? తగ్గిస్తాం రైతులకు. ఇప్పుడు వారు బివి రావు గారు ఇంతమంది పెద్దలు చెప్పిండ్రు, ఎప్పుడైతే అసైన్ ల్యాండ్స్ ప్రభుత్వాలు పేద ప్రజలకు పంచిన తర్వాత వారికి కమ్యూనిటీ బోర్వెల్, కమ్యూనిటీ వెల్, తర్వాత కమ్యూనిటీ ఇది కోఆపరేటివ్ సెక్టార్ కి ఇచ్చి ఎప్పటి నుంచో కాంగ్రెస్ పార్టీ ప్రోత్సహించి ఈ దేశంలో వ్యవసాయాన్ని ఈ స్థితిలో ఉండడానికి కారణం అది. రైతు ఇచ్చినవని గొప్పగా చెప్తారండి. అగ్రికల్చర్ ఇన్పుట్స్ ఎన్ని కొట్టిండ్రు, ట్రాక్టర్స్ కి ఇచ్చేటువంటి సబ్సిడీ కానీ అగ్రికల్చర్ ఇంప్లిట్స్ సబ్సిడీ సెంట్రల్ గవర్నమెంట్ నుంచి నేరుగా వచ్చేటివి అన్ని తీసి మీకు డ్రాఫ్ట్ రిలీఫ్ లేదు, ఫ్లడ్ రిలీఫ్ లేదు, అంటే మీకు వర్షాలు వచ్చిపోతే అన్ని తీసేసి ఒక రైతు బంధు ఇచ్చిండ్రు. రైతు బంధు ఇచ్చి మిగిలిన ఏమైనా ఇచ్చిండ్రా అండి ఎక్కడన్నా? ఫ్లడ్ రిలీఫ్ ఇచ్చిండ్రా లేకపోతే డ్రాఫ్ట్ రిలీఫ్ ఇచ్చిండ్రా? పంట నష్టం ఇచ్చినాం. కాదు, పంట బీమా అమలు చేసిండ్రా? పంట బీమా అమలు చేసిండ్రా అండి? క్రాప్ ఇన్సూరెన్స్ అమలు చేసిండ్రా మీరు? మేము ప్రధానమంత్రి క్రాప్ ఇన్సూరెన్స్ అమలు చేస్తున్నాం. ఇంతకుముందు మీరు ఎప్పుడైనా అలో చేసిందా? క్రాప్ ఇన్సూరెన్స్ మీరు అలో చేయలేదు. మీకు మొత్తం ఇన్పుట్ సబ్సిడీలు మొత్తం ఎగ్గొట్టి ఒక రైతు బంధు ఇస్తున్నారు. అగ్రికల్చర్ ఇంప్లిమెంట్స్ కి ఇస్తున్నాం. అగ్రికల్చర్ ఇంప్లిమెంట్స్ కి ఇస్తున్నాం. శ్రీనివాసరావు గారు సబ్సిడీస్ ఇస్తున్నాం మేము. ఒక్క నిమిషం ఆగండి, ఒక్క నిమిషం. వెంకటరెడ్డి గారు, ఇందాక సబ్మిషన్ మెన్షన్ చేస్తారు మీరు, చెప్పండి. ఇప్పుడు ఒకటి మేడం, కాంగ్రెస్ ప్రతినిధి మిత్రుడు శ్రీనివాసరావు గారు మాట్లాడుతున్నటువంటిది ఏంటంటే, ప్రధానమంత్రి కిసాన్ సన్మాన్ కింద 6,000 రూపాయలు మాత్రమే ఇస్తున్నారు, మేము ఏదేదో ఇస్తున్నాము అనేటువంటిది మాట్లాడుతున్నటువంటి సందర్భం. ప్రధాని కిసాన్ సన్మాన్ కు సంబంధించి స్పష్టమైన గైడ్ లైన్స్ ఉన్నవి. వీళ్ళకి అర్థం కానిది ఏంటంటే 6,000 అని అంటున్నారు. ఒకటి మీకు కూడా తెలియకపోతే తెలుసుకోవాల్సిన అంశం ఉంది మేడం. ఒక ఎకరాకు 2,000 రూపాయలు, 3 సార్లు 6,000 రూపాయలు మేము ఇస్తాం. ఇక్కడ సమస్య ఏంటంటే, ఒక ఎకరం అనేది కాదు ఇక్కడ కావాల్సింది. ఒక ఎకరకు 40 గుంటలు మేడం తెలంగాణలో. అంటే 6,000 40తో భావిస్తే గుంటకు 150 రూపాయలు వస్తుంది. సపోజ్ మీకు ఒక్కటే గుంట ఉంటుంది అనుకోండి, 2 గుంటలే ఉంటాయి అనుకోండి, అంటే మీకు కూడా 2,000 వస్తాయి. ఇప్పుడు వీళ్ళ లెక్కలు ఏమైతే తెలుసా? వీళ్ళు ఏం చేస్తారు, ఒక గుంట ఉంటే ఇచ్చే 6,000ను 40తో భావించి 150 రూపాయలు ఇస్తారు. మేము అట్లా ఇవ్వడం లేదు. చిన్నకారు, సన్నకారు, దళితులు, పేదలు, ఎవరైతే వ్యవసాయ కూలీలుగా ఉండి వ్యవసాయాన్ని ఆధారంగా చేసుకుని బతుకుతున్నారో వాళ్ళందరికీ మేము ఇచ్చేది, ఒక గుంట ఉన్నా కూడా 2,000 రూపాయలు ఇస్తాము. 2,000 ఇంటూ 3 సార్లు కాబట్టి 6,000 రూపాయలు మేము ఇస్తాం. వీళ్ళంటే లెక్కలేదు. సపోజ్ మీకు ఒకటే గుంట, ఇంతకుముందు చెప్పినట్టు ఒకటే గుంట ఉంటుంది అనుకోండి, 150 450 రూపాయలు మీకు ఇస్తారు. ఇది 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 లెక్క లేకుండా మేము ఏదో ఇస్తున్నామని చెప్పుకుంటున్నారు. అంటే ప్రధానమంత్రి గారు ఏంటంటే, ఈ దేశంలో అనేక ఆర్థిక ఇబ్బందుల నుండి వ్యవసాయాన్ని ముందుకు తీసుకుపోలేనటువంటి దాని మీదనే కేవలం ఆధారపడేటువంటి పెన్షనర్స్ రాదు, ప్రభుత్వ ఉద్యోగస్తులకు రాదు, ఆదాయం ఉన్నటువంటి ఆదాయ పన్ను కట్టేటువంటి వాళ్ళకి రాదు. ఒక స్పష్టత ఉన్నది. ఒక సంక్షేమ కార్యక్రమాన్ని ప్రవేశపెట్టేటప్పుడు ఏ వర్గాలకు, ఏ బడుగు వర్గాలకు అవసరం అని చెప్పి మోదీ గారు ఆలోచించి ఈ స్కీములు ప్రవేశపెట్టడం జరిగింది. నెంబర్ 1 క్లారిటీ దాని మీద. ఎంతసేపు 6,000 అంటారు చెప్పమనండి. ఇప్పుడు 2 ప్రభుత్వాలు ఉన్నాయి కదా, వాళ్ళు 9.5 ఏళ్ళు పాలించినారు, ఇప్పుడు 2.5 ఏళ్ళు 30 మాసాలు అయింది కదా. ఒక గుంట ఉన్న వాడికి ఏమి ఇస్తారో చెప్పమనండి. మేము ఒక గుంట ఉంటే 2,000 ఇంటూ 3 6,000 రూపాయలు ఇస్తాం. మాలో ఉండేటువంటి దార్శనికత, మాలో ఉండేటువంటి దూరదృష్టి, మా భారతీయ జనతా పార్టీకి ఉండేటువంటి పేద రైతుల పట్ల ఉండేటువంటి ముందు చూపు అనేటువంటిది, సంక్షేమం పట్ల ఇది స్పష్టత మీకు చెప్పదలుచుకున్నది. ఎందుకంటే చాలా మంది ఇది మిస్లీడ్ చేస్తున్నారు. రెండవది, 40 లక్షల మందికి మేము తెలంగాణలో మేము బుక్ పబ్లిష్ చేసిన మేడం, రిలీజ్ చేస్తాం తొందరగా. 40 లక్షల మందికి మేము ఆర్థిక సహాయం చేస్తున్నాము. ఒక్క జిల్లాది చెప్తా, జిల్లా వారిగా ఇచ్చాము. ఒక్క ఆదిలాబాద్ జిల్లాకు గత సంవత్సరం వరకు 81,421 మంది రైతులకు ప్రధానమంత్రి కిసాన్ సన్మాన్ కింద 358 కోట్లు ఇచ్చినాము. అదేవిధంగా మళ్ళీ కొత్తగూడెం జిల్లాకు వచ్చేటప్పటికి సారు జిల్లానే, సారు నల్లగొండనో మరి ఖమ్మమో నాకు తెలియదు, కిసాన్ సన్మాన్ కింద 339 మంది 86,114 మందికి ఇచ్చినాం. ఎవరికి అందాలా, ఎవరికి సంక్షేమ కార్యక్రమాల యొక్క ఆర్థిక సహాయం అందాలా అనేటువంటిది భారతీయ జనతా పార్టీకి ఒక స్పష్టత ఉంది. వీళ్ళలాగా ఇష్టం వచ్చినట్టుగా ఇప్పుడు ఈటల రాజేందర్ గారిని ఓడించడానికి అక్కడ హుజురాబాద్ లో దళితులకు 10 లక్షల రూపాయలు ఇస్తామని కేసీఆర్ గారు ఎట్లా చెప్పినారు, అది వీలైతుందా? కాబట్టి ఊహాజనితమైనటువంటి సంక్షేమ కార్యక్రమాలను తెచ్చి చివరికి చతికిల పడుతున్నటువంటి ప్రభుత్వాలు. ఆ మాటకు వస్తే మా దగ్గర తెల్ల కాగితం పెన్ను లేదా, మేము రాయలేమా, మేము ఇష్టం వచ్చిన రాయమా, ఏది వీలైతుందో అది ఇవ్వడానికి ప్రయత్నం చేయాలా, మాట తప్పకూడదు. కానీ
తెలంగాణకు వచ్చినప్పటికీ ఏంటంటే అటు కేసీఆర్ ఇటు రేవంత్ రెడ్డి గారు అనేక హామీలు ఇచ్చి అమలుకు వీలుగానేటువంటి హామీలు, ఊహాజనితమైన హామీలు ఇచ్చి చివరికి బొక్కబోర్ల పడి ఒకరి మీద ఒకరు విమర్శలు చేసుకునేటువంటి సందర్భం కనపడుతున్నది. కాబట్టి ఏ సంక్షేమ కార్యక్రమం అయినా కూడా పేదల పక్షాన ఉండాలా, దళితుల పక్షాన ఉండాలా, ట్రైబల్ జనానికి అనుకూలంగా ఉండాలా అనేటువంటి పద్ధతి లోపల వల్ల భారతీయ జనతా పార్టీ దేశం మొత్తం మీద కూడా తీసుకొస్తున్నటువంటి అనేక సంక్షేమ కార్యక్రమాలు ఆ వర్గాలకు మీరు ఏదైనా తీసుకోండి. అది బియ్యం గురించి మాట్లాడండి, ఇప్పుడు తెల్ల బియ్యం ఇస్తామంటారు వీళ్ళు, మా పాత్ర లేదా? గృహాలకు సంబంధించి డబుల్ బెడ్రూమ్ అంటున్నారు, మా పాత్ర లేదా? మేము అనడం లేదు, కేంద్రం రాష్ట్రం అంటే కాదు, రెండు కూడా కలిపి రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలి. కానీ రేవంత్ రెడ్డి గారు ఏం చేసిండ్రు, కేంద్రానికి ఏం జరిగింది అని అట్లాగే గతంలో మాట్లాడి పదవి బాధ్యతల నుంచి తప్పుకున్నటువంటి ప్రజలు తీర్పిచ్చిన ప్రకారంగా ఓటమి పాలైనటువంటి కేసీఆర్ గారు ఏం మాట్లాడినారో అంతకంటే వేగంగా మాట్లాడుతున్నారు. అది కాదు కావాల్సినటువంటిది. మీరు అదే విధంగా చూస్తే రైతు రుణమాఫీ కూడా అదే మేడం, ఇది కూడా ఐవాజ్ చేసినారు. చాలా కుటుంబాలు ఒక నాకు తెలుసు, మా బంధువులకు సంబంధించి ఒక తండ్రి ఉన్నాడు, 4 కొడుకులు ఉన్నారు. 4 కొడుకులు కూడా ప్రభుత్వ ఉద్యోగస్తులు కాదు, ఆ పని ఈ పని చేసుకుని ప్రైవేట్ గా బతుకుతున్నారు. వాళ్ళు తండ్రికి ఇచ్చినారు రుణమాఫీ, కొడుకులకు ఇచ్చేటప్పటికి లేదన్నారు. కాబట్టి రకరకాల విన్యాసాలు, ఎత్తుగడలు బ్రహ్మంలోకి దించడం రేవంత్ రెడ్డి గారికి వచ్చినటువంటి ఆట. అది రేవంత్ రెడ్డి, నేను చెప్పేటువంటి ఊరు కూడా రేవంత్ రెడ్డి గారి ఆమన్గల్లు ఆయన ప్రాంతానికి సంబంధించినటువంటిదే చెప్తున్నాను. కాబట్టి ఈ రకమైన మోసాలు చేసి ప్రజలను దోపిడీ పద్ధతుల వల్ల చేసేటువంటి ప్రయత్నాలు ఇవల్ల అటు టీఆర్ఎస్ కాంగ్రెస్ మేమేది చెప్పదలుచుకున్నామో అది అమలు చేసి చూపిస్తాం. కాబట్టి ఆ కోణం లోపల భారతీయ జనతా పార్టీ ప్రజల్లోకి ఇవన్నిటి కూడా చర్చనీయాంశాలు. ఎన్నికలు వస్తున్నాయి, ఇంకా 2 సంవత్సరాలు అయితే ఎన్నికలు, క్లారిటీ వస్తుంది. అదే శ్రీనివాసరావు గారు ఏంటి మీ సబ్మిషన్ ఏంటి తొందరగా చెప్పండి, వివి రావు గారి దగ్గరికి వెళ్ళాలి. ఒకటి ఏంటంటే వెంకటరెడ్డి గారు భారతీయ జనతా పార్టీ ఇస్తున్నటువంటి దాని యొక్క అందరికి అందుతుంది సమానంగా అని చెప్తూ సంతోషం కావట్లేదు. కాకపోతే ఇక్కడ విషయం ఏంటంటే నేను ఇవాళ ఏమంటారు, ఐటీ వాళ్ళకి ఇస్తలేము, వీళ్ళకి ఇస్తలేము, వాళ్ళకి ఇస్తలేము, ఎవరైతే అర్హులో వాళ్ళకి ఇస్తే ఎవరికి అవసరం వాళ్ళకి ఇస్తానంటారు. అదేవిధంగా ఇండస్ట్రియలిస్టులకు కూడా ఇచ్చేటప్పుడు అదే చూడండి, ప్రపంచంలో అత్యంత సంపన్నులుగా పేరుగాంచినటువంటి వాళ్లకు మీరు ఎందుకు వేవర్స్ ఇస్తారు? రైతుల దగ్గరకు వచ్చేంత వరకు వివక్షత ఎందుకు వస్తుంది? వాళ్ళకి వేవర్స్ ఇస్తున్నట్లే ఒక 2 లక్షల రూపాయలు 3 లక్షల రూపాయలు రుణమాఫీ కాంగ్రెస్ రైతులందరూ దేశవ్యాప్తంగా ఇవ్వమని రాదండి, దాని ఇబ్బంది ఏం లేదు కదా. మీరు వేవర్స్ ఇవ్వండి, ఇంకా లేదని దాని విషయాల్లో మాట్లాడండి. కానీ కేవలం 2 పారిశ్రామిక విధానం వేరు, వ్యవసాయ విధానం వేరు. అక్కడ వ్యవసాయం 70% మంది ప్రజలు ఆధారపడినటువంటి దేశం, వ్యవసాయక దేశం ఇది. వ్యవసాయం బాగుంటేనే అందుకోసం వ్యవసాయాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ఉన్నది. దాని మీద ఎందుకు అంత శీతకన్ను వేస్తున్నారు? శ్రీనివాసరావు గారు మీరు అడిగారు కదా, ఒక్క నిమిషం ఆగండి, ఆయన ఇంటరప్ట్ చేయకండి, చెప్పండి, క్లారిటీ ఇవ్వండి వెంకటరెడ్డి గారు. ఇప్పుడు ఒకటి మేడం, వ్యవసాయ రంగానికి ఎవరెంత ఇవ్వాలనేటువంటిది మొట్టమొదటి ప్రాధాన్యత ఇవ్వాల్సినటువంటిది. ఇవాళ మేము అడుగుతున్న ప్రశ్న ఏంటంటే, మీరు అధికారంలోకి వచ్చి 15,000 రూపాయలు ఇస్తాము, వ్యవసాయ కూలీలకు 15,000 ఇస్తాము, 12,000 ఇస్తాము అని చెప్పిన వాళ్ళు మాట తప్పి మళ్ళీ అదే పద్ధతిలో ఇవాళ మాట్లాడితే విమర్శ చేస్తే ఏముంది? మీ మేనిఫెస్టో ఉంది కదా, నా దగ్గర 42 పేజీల మేనిఫెస్టో ఉంది, దాన్ని ఏం చెప్పారు మీరు? అదే అడుగుతున్నాం ఇలా ప్రశ్న. ఎక్కడికి ఎందుకు తీసుకెళ్తున్నారు? డైరెక్ట్ గా చెప్పండి. ఓకే వెంకటరెడ్డి గారు, ఓకే నాకు క్లారిటీ వచ్చింది. ఒక్క నిమిషం వివిరావు గారు. సో 3 పార్టీల వాదనలు మీరు వినడం జరిగింది. ఈ 3 పార్టీల వాదనల్లో నిజంగా రైతులకు ప్రయోజనం జరిగే రకంగా ఉందా, లేదంటే రాజకీయ ప్రయోజనం ఉందా? మ్యూట్ లో ఉన్నారండి వివిరావు గారు. హలో, చెప్పండి. హలో, వినబడుతుందండి? చెప్పండి. పూర్తిగా రాజకీయ ప్రయోజనానికి పరిమితమైందని చెప్పడంలో ఎవరికి ఏమి సందేహం లేదు. ఇందులో నేను ఈ రోజు సగటు ఒక రైతు యొక్క సంక్షేమం అనేది ఏ రకంగా ఉండాలి, ఆ సగటు రైతు ఎందుకు ఇబ్బంది పడుతున్నారు అనేటువంటి ఒక ఆలోచన విధానము, దానికి సంబంధించిన బడ్జెట్స్, దానికి సంబంధించినటువంటి ఒక చర్చ అయితే ఎప్పుడు ఇంతవరకు జరగలేదు. ఏం జరుగుతుందంటే ముఖస్తుతిగా ఓటు బ్యాంక్ రాజకీయాలకు మాత్రమే పరిమితమైనటువంటి పరిస్థితి. ఇలా మీరు ఇచ్చేటువంటి ఓ పక్కన నోట్లో పిపర్మెంట్ పొట్టలోంచి వెళ్ళి పేగులు లాగినట్టుందండి రైతుల పరిస్థితి. ఇలా మీరు ఇచ్చేది ఏంటండి? ఇలా ఓ పక్కన మీరు ఇచ్చే ఈ అరకొర హామీలతో పాటు వాళ్ళని మభ్యపెట్టడంతో పాటు మీరు చేసేది ఏంది? ఈ పక్కన ఇస్తూ ఈ పక్కన లిక్కర్ ద్వారా మొత్తం వాళ్ళ యొక్క శక్తిని గుంజేసి వాళ్ళ కుటుంబాలను రోడ్ల మీద తీసుకొచ్చి ఇవాళ వాళ్ళ సంక్షేమం అనేది గాలికి వదిలేసిన పరిస్థితి కనబడతా ఉంది. మీకు ఏం కావాలి? ఇక్కడ ఇచ్చినటువంటి ఈ డబ్బు మళ్ళీ లిక్కర్ ద్వారా మళ్ళీ గవర్నమెంట్ లోకి తీసుకొని గవర్నమెంట్ నడుపుకునేటువంటి దుర్మార్గమైన పరిస్థితిలో ఇవాళ ప్రభుత్వాలు నడుపుకోవడం ఎందుకు? మనం ఆనాడు ఎన్టీ రామారావు గారు స్ఫూర్తిగా ఒక బ్యాన్ చేయండి,
మీకు ఆ దమ్ము ధైర్యం ఉంటే బ్యాన్ చేసి నిజంగా రైతు మీద ప్రేమ ఉంటే మొత్తం లిక్కర్ బ్యాన్ లేకపోతే లిక్కర్ ని కొంత పరిమితికి తీసుకొచ్చి పూర్తిగా దాన్ని నియంత్రణలోకి తీసుకొచ్చి రైతు సంక్షేమం ఆయన యొక్క ఆరోగ్యంతో పాటు ఆయన యొక్క ఆదాయాన్ని పెంచి మరి కుటుంబాలలో సంతోషం నింపే ప్రయత్నం జరగాలి తప్పితే ఊరికే ఎవరికి దోషింది వాళ్ళు నన్ను చూడు, నా పటాసోపం చూడు, నా అందం చూడు అని చెప్పేసి ఏ పార్టీకి ఆ పార్టీ ప్రజల్ని రైతుల్ని పూర్తిగా మోసం చేసే విధంగా ఒక పోటీతత్వం పెట్టి ఆయన మీద కోపం కొద్దీ ఈయన మీద ఎన్నుకోండి, ఒకరి మీద ద్వేషం కొద్దీ ఇంకోరిని ఎన్నుకునే పిచ్చి రాజకీయాలకి మనం పరిమితం చేస్తున్నారు రైతులను తప్పితే మనం ఏం చేస్తాం? అందరం కలిసి ఎట్లా చేద్దాం? అధికారంలోకి వచ్చిన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలతో పాటు అపోజిషన్ పార్టీ కూర్చొని అసలు రైతు సంక్షేమానికి ఏం కావాలి అనేటువంటి భావన లేదు. నేను ఎంతసేపు ఒకరిని కాలువడు గుంజాలి, ఒకరి మీద ద్వేషం కొద్దీ ఇంకొకరిని ఎన్నుకోవాలనేటువంటి ఒక దుర్మార్గ రాజకీయాలకి అలా రైతులను మరొకసారి సమాయత్తం చేయడం వల్లనే ఇవన్నీ కూడా జరుగుతున్నాయని చెప్పారు. ఓకే అండి, సతీష్ గారు మీ ఫైనల్ కమెంట్స్ ప్లీజ్. అదండి, ఇప్పుడు 2 ఎకరాలకు ఇచ్చారు కదా, మిగతా వాళ్ళకి ఎప్పుడు మీరు రైతు బంధు చేస్తారో క్లారిటీ ఇవ్వాల్సిన అవసరం ప్రజలందరూ అడుగుతున్నారు, రైతాంగం అడుగుతుంది, తెలియాల్సిన అవసరం ఉంది. పొద్దున్నైతే అయితే కేసీఆర్ గారిని తిట్టడం కాకుండా ప్రజాపాలన మీద దృష్టి పెట్టండి. లా అండ్ ఆర్డర్ దెబ్బతింటుంది, చాలా ఇబ్బందికర వాతావరణం ఉంది. సబర్ణ వర్గాలకు ఇప్పుడు అందరికి కూడా ఉద్యోగాల కోసం పాపం పిల్లలు కూడా వెయిట్ చేస్తా ఉన్నారు. నిరుద్యోగులంతా రోడ్ల మీదకి వచ్చి ధర్నాలు చేస్తారు. అవన్నీ పరిగణలోకి తీసుకొని ప్రజాపాలన మీద దృష్టి పెట్టాలని చెప్పి కోరుతున్నాను. ఓకే అండి, వెంకటరెడ్డి గారు మీ ఫైనల్ కమెంట్స్ ప్లీజ్. ఒకటి మేడం, ఇప్పుడు భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తుంది 3 రోజుల నితిన్ నబీన్ గారి పర్యటనలో ఏంటంటే ఏ మేనిఫెస్టో అయితే కాంగ్రెస్ రేవంత్ రెడ్డి ప్రభుత్వం విడుదల చేసి ఓట్లు తీసుకుని సీట్లు కూర్చొని అధికారాన్ని చెలాయిస్తున్నారో వాటిని అమలు చేసేటువంటి దాని మీద ప్రభుత్వం మీద ప్రజాస్వామ్య పద్ధతి లోపల మేము ఒత్తిడి తీసుకొస్తాము. భవిష్యత్తులో మా ఉద్యమాలు అనేటువంటిది యూరియా యాప్ తీసేసే దిశ కూడా బీజేపీ పార్టీ ఖచ్చితంగా పనిచేయాలి. తెలంగాణ రైతాంగాన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. ఓకే అండి, శ్రీనివాసరావు గారు మీ ఫైనల్ కమెంట్స్ ప్లీజ్. రైతులకు ఇది రైతు ప్రభుత్వం, ప్రజాప్రభుత్వం. రైతులకు ప్రజలకు అండగా ఈ ప్రభుత్వం పనిచేస్తుంది. ఎవరు ప్రతిపక్షాలు విమర్శలు చేసినా వారు చేయకపోయినా ప్రజల యొక్క సంక్షేమం కోసమే కాంగ్రెస్ నేతృత్వంలోని రేవంత్ రెడ్డి గారి ప్రజాప్రభుత్వం పూర్తి స్థాయిలో పనిచేస్తుంది. 9 రోజుల్లో పూర్తిగా ఇస్తామని చెప్పి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు డాష్ మీదనే ప్రకటించింది. చూద్దాం, మీరు అన్నట్లు నిజంగానే 9 రోజుల్లో 9,000 కోట్లు పడితే రైతులే హ్యాపీగా ఫీల్ అవుతారు. రైట్, చూద్దామండి. థ్యాంక్ యూ అండి, డిబేట్ లో పార్టిసిపేట్ చేసిన అందరికి కూడా థ్యాంక్ యూ సో మచ్. సో మొత్తం మీద రైతు భరోసా నిధులకు సంబంధించి విడుదలకు ముందు వివాదాలే కనిపించాయి, ఆ విడుదల తర్వాత కూడా వివాదాలే కనిపిస్తున్నాయి. ఏదేమైనప్పటికీ కూడా సీఎం రేవంత్ రెడ్డి కూడా ఒక క్లారిటీ అయితే ఇవ్వడం జరిగింది. 9 రోజుల్లో 9,000 కోట్లు రైతుల ఖాతాల్లో జమ చేస్తామని అన్నారు. మరి చూడాలి ఈ 9 రోజుల్లో నిజంగానే జమ అవుతుందా లేదంటే మళ్ళీ ఇంకా కొత్త వివాదానికి దారితీస్తుందో చూద్దాం.